హరి ఓం హరి ఓం. 2025 సంవత్సరం మే నెల 9వ తేదీ హైదరాబాద్ నగరంలో తూముకుంట ప్రాంతంలో రామచంద్రమూర్తి ఆలయం సన్నిధిలో రామభద్ర క్షేత్రంలో అవధాన శిక్షణా శిబిరం 4వ అవధాన శిక్షణా శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతూ ఉన్న అవధాన సాధన అనేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ డెబ్భై 5 స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అమృతోత్సవాలు జరిగినప్పుడు నేను ఆ సంవత్సరం మొత్తం మాతృదేవోభవ అనడానికి బదులు భరతమాతృదేవోభవ అని, మా అమ్మ ప్రార్థనకి బదులుగా దేశమాత ప్రార్థన చేశాం. మళ్ళీ నిన్న కాక మొన్న యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి మళ్ళీ యుద్ధంలో సంపూర్ణ విజయం మన సైనికులు, మన ప్రభుత్వం సాధించే వరకు మళ్ళీ భారతమాతృదేవోభవ అనేటువంటి ప్రార్థనలే నడుస్తాయి. ఎవరు చేయగలిగింది వారు చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి కూడా మొన్న ఒక మాట మాట్లాడడం విన్నాను. నేను మా జన్మ ఎంతో ధన్యమైందిరా అనుకున్నాను. దేశ సరిహద్దుల్ని కాపాడేవాళ్ళు సైనికులైతే సాంస్కృతిక సరిహద్దుల్ని కాపాడేవాళ్ళు ఆధ్యాత్మిక గురువులు అన్నారు. వాళ్ళు ఒక అవధాని కానీ, ఒక కవి కానీ, ఒక పండితుడు కానీ, ఒక ప్రవచనకర్త కానీ తలుచుకుంటే సాంస్కృతికమైన సరిహద్దుల్ని కాపాడగలరు. ఆ ప్రయత్నం చేయాలి కనీసం. అందుకని మళ్ళీ ఈ యుద్ధంలో సంపూర్ణమైనటువంటి గెలుపు మనకి ఖాయం. అది ప్రభుత్వ ప్రకటన ద్వారా రుజువయ్యే వరకు భరతమాతృదేవోభవ అనేటువంటి ప్రార్థనలే నడుస్తాయి. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ. అమ్మా భారతమాత, రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణబోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, సైనిక శక్తి చూపుజో. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణబోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, సైనిక శక్తి చూపుచో. భుజులవోలె రాలిపడు, భుజులవోలె రాలిపడు భూతములున్ పరిపాక భూమిలో, భుజులవోలె రాలిపడు భూతములున్ పరపాక భూమిలో. పండితులు ఉన్నారు కాబట్టి చెప్పాలి, పరపాక వైరి సమాసం కాదు. పరదేశము శత్రువైనటువంటి పాక్ భూమిలో అని అర్థం, లేకపోతే వైరి సమాసం అవుతుంది. భూజులవోలె రాలిపడు భూతములున్ పరపాక భూమిలో. ఇటువంటి సభలో ఈ పద్యానికి అర్థం చెప్పవలసిన అవసరం లేదు, చెప్తే అవమానం కూడాను. కానీ ఒక్క మాట గ్రహించవలసింది ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఎదగడానికైనా, ఒక జాతి ఎదగడానికైనా అనేక శక్తులు కారణమవుతాయి. ఇంట్లో అన్నం పెట్టేటువంటి తల్లి ఏమీ మాట్లాడకుండా కేవలం వంట మాత్రమే చేసి భర్తకి పిల్లలకి వండి పెట్టే తల్లి, ఆ కుటుంబంలో ఎవరు ఏమి సాధించినా ప్రథమ కారణం ఆవిడే అవుతుంది, అనుమానమే లేదు. అందులో ప్రథమ కారణం ఆవిడే, అంటే ప్రధాన కారణం కూడా ఆవిడే. అదే గుర్తింపు. ఇంకా అంతకంటే గుర్తింపు ఏమిటి? ఆయన భార్య అంటారు, వాళ్ళ అమ్మ అంటారు, చాలు, అంతకంటే అక్కర్లేదు. ఇంకా
ఈ సొంత గుర్తింపుల కోసం వెర్రితాపత్రయాలు పడడం వల్లే సమాజంలో అనవసర పోటీలు పెరుగుతున్నాయి. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ వెనకాల ఉండే శక్తులు ఎవరు కానీ ఇదివరకు గుర్తింపుల కోసం తాపత్రయపడలేదు. చేసి పెడుతున్నాము, తింటున్నారు, వాళ్ళు చాలు కదా అనుకున్నారంతే. ఎన్నో సందర్భాల్లో ఆ తల్లులు తినడం మానేయడం చూశాను నేను. ఎందుకంటే లేక అయిపోయింది. ముఖ్యంగా మా ఇళ్లలో ఆబ్దికాలు పెడతారండి. నేను చూశాను మా అమ్మగారిని మా మేనత్తని కూడా. కష్టపడి గారెలు చేసేది వాళ్ళు, ఆవళ్ళు చేసేది వాళ్ళు, అప్పాలు చేసేది వాళ్ళు, మళ్ళీ మెత్తగా వచ్చాయా లేదా అని చూసేది వాళ్ళు. వాళ్ళు తినేది 4 గంటలకి, ఆ సమయానికే ఉండేవి కావు, అయిపోయేవి. పోన్లే వాళ్ళందరూ తిన్నారులే, బ్రాహ్మణులు తిన్నారు, పెద్దాళ్ళు తిన్నారు, పిల్లలు తిన్నారు. ఇదే ఆలోచన. వాళ్ళకి ఎవ్వడూ ఏనాడు ఏ పద్మశ్రీ ఇవ్వలేదండి. కానీ ఈవేళ మనం పద్మశ్రీలమని చెప్పుకోవడానికి ఆ తల్లి కారణం, ఆ మేనత్త కారణం. అంతకంటే గుర్తింపు ఏమిటి? అంచేది ఎవరు ఏ గౌరవాన్ని పొందినా దానికి మూల కారణమైనటువంటి తల్లిని, బంధువర్గాన్ని ప్రస్తావించాలి. అది చాలు వారికి గౌరవం. నా బిడ్డ నా గురించి చెబుతున్నాడు, ఇంతకంటే ఏం కావాలి? మరి వ్యక్తిగత కుటుంబంలో మనం తల్లి గురించి మాట్లాడితే దేశానికి సంబంధించినప్పుడు భారతమాతను గురించి మాట్లాడాల్సిందే కదా. ఈ దేశంలో పుట్టకపోతే ఇంతమంది దేవుళ్ళు ఉంటారనే విషయం మనకి తెలుసా? దేవుణ్ణి ఇన్ని రకాలుగా ఆరాధించచ్చా? అక్కడ ఆంజనేయ స్వామిగా, పక్కన రామచంద్రమూర్తిగా, చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామిగా, ఇక్కడే 3 దేవతలను చూసాం మనం. ఇక్కడ మళ్ళీ సరస్వతీదేవిని చూస్తున్నాం. ఒకే దేవతకి, దేవుడికి ఇన్ని రూపాలు ఉంటాయనే విషయం మనం భారతదేశంలో పుట్టకపోతే, హిందువుగా పుట్టకపోతే తెలిసే విషయం అది. ఎంత అదృష్టం ఈ నేలలో పుట్టడం, ఈ మతంలో పుట్టడం, ఈ ధర్మాన్ని అనుసరించడం. వైవిధ్యంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా. అందుకని ద్యోరాజుగా భారతమాత వెలుగుతోంది అంటే దానికి రాజుల శక్తి ఎంత కారణమో ఋషిరాజుల విరక్తి కూడా అంతే కారణం. ఆ రోజుల్లో సన్యాసులు, యోగులు, రాజగురువులైన వాళ్ళు ఎవరు రాజుల దగ్గర ఉండలేదు. వశిష్ఠుడు దిలీప మహారాజుకి 1000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఈయనకి సంతానం లేకపోతే దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి, వశిష్ఠుని దగ్గర చెప్పుకోవాలని దిలీపుడు అరణ్య మార్గంలో బయలుదేరి వెడితే అతివేగంగా వెళ్ళేటువంటి రథంలో దిలీపుడు వశిష్ఠుడి దగ్గరికి చేరడానికి 2 రోజులు పట్టింది. అంత దూరంలో ఉండేవారు. కాబట్టి ఆనాడు స్వామీజీలంతా బాగున్నారు, రాజగురువులంతా బాగున్నారు, సన్యాసులంతా బాగున్నారు, ఒక్కడు చెడిపోలేదు. బజార్లో ఎప్పుడూ సన్యాసి పీఠాన్ని పెట్టకూడదు, 10 మంది ఉండే చోట పెట్టకూడదు, 10 మంది రాకపోవడమే కావాలి దానికి. రాజగురువు అంటే అలాగే ఉండేవాడు. రాజు ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే, మాట్లాడకుండా కింద కూర్చోవలసిందే. చెప్పులు కానీ ఆయుధాలు కానీ 3 మైళ్ళ అవతలు విడిచిపెట్టేసేవాడు. ఆ వర్ణంలో ఉన్న అభిజ్ఞాన శాకుంతలం కూడా దుష్యంతుడు పాదరక్షలు ఎక్కడ విడిచిపెట్టాడో, ఆయుధాలు ఎక్కడ విడిచిపెట్టాడో వర్ణించాడు. కణవ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు మంది మార్బలంతో వెళ్ళకూడదు, అక్కడ రక్షణ భగవంతుడే కల్పిస్తాడు. ఆ రకంగా వాళ్ళ విరక్తి కారణమైంది. అంతేకాని ఆశ్చర్యకరమైన విషయం, ఆ ఋషులందరూ అప్పుడు ట్యాక్స్ కట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాడు కూడా ట్యాక్స్ కట్టట్లా. అప్పుడు ఇన్కమ్ లేనివాడు ట్యాక్స్ కట్టాడు. ఏమిటి నీ ఇన్కమ్ అంటే? నా తపశ్శక్తి, అందులో 1/6 వంతు రాజుకు ధారపోస్తున్నా అన్నాడు ఆయన. ట్యాక్స్ కట్టారు వాళ్ళు. దాన్ని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కణవ మహర్షి ఆశ్రమ వర్ణనలో వర్ణిస్తాడు. అవధానులు అందరూ ఉన్నారు కాబట్టి, ఇంకా తయారయ్యే అవధానులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. కేవలం అవధానం పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కాదని. పెర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రాక్టీస్. అవధానాలు చేయడం ప్రాక్టీస్ అని అనుకోదు, అవధానం పెర్ఫార్మెన్స్. అంతకుముందు ప్రాక్టీస్ ఎక్కడ ఉంటుందంటే ఇంట్లో ఉంటుంది. ప్రతి అవధాని రోజుకి 10 గంటలు తెలుగు సంస్కృత సాహిత్యాలు చదవడానికి సమయం కేటాయించాలి. చదవడానికి కేటాయించాలి. నీకు ఏం వస్తుంది అనేది అనవసరం, ముందు చదువు. మళ్ళీ అక్కడ ఏదో ఇంపార్టెంట్ పద్యాలు చదవడం కాదు, చుక్క పద్యాలు చదవడం కాదు, 10th క్లాస్ స్టూడెంట్ లాగా మొత్తం చదవాల్సిందే, శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు. అలా చదివితేనే గొప్ప అవధానిగా తయారవుతాను. నేను అవధానిగా తయారవడానికి తయారవ్వాలి అని నేను అనుకోలేదు, కానీ 34 ఏళ్ల వయసులో నేను మొదట అవధానం చేశాను. 92లో నేను అవధానాలు మొదలుపెట్టా. అప్పటికి నాకు 34 ఏళ్ళు. 34 ఏళ్ల కంపెనీ మూసేసే సమయం అది. అవధానులు సుప్రసిద్ధ అవధానులు నాగపడి శర్మ గారు, మేడసాని మోహన్, కడిమెళ్ళ వరప్రసాద్ నాకంటే బాగా సీనియర్లు వాళ్ళందరూ. వయస్సులో కూడా పెద్దవాళ్ళే. నాగపడి శర్మ ఒకటే నాకంటే కొంచెం చిన్నవాడని ఈవేళ చూసి తెలిసింది. నేను 58, ఆయన 59 అని వేశారు. ఎక్కడైతే నాకు తెలియదు. కడిమెళ్ళ మోహన్ నాకంటే 4-5 ఏళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళకి అప్పటికే ప్రసిద్ధులు. వాళ్ళ అవధానాలు నేను చూశాను, ఊరికి ప్రేక్షకుడుగా చూశాను.
నేను 92లో మొదలుపెట్టాను, 34 ఏళ్ళు. అప్పటికి నిజానికి మూసేసే వయస్సు ఇది, ఉద్యోగంలో నానాయాతనలు పడుతున్నటువంటి వయస్సు ఇది. కానీ నేను 18 ఏళ్ల వయస్సు నుంచి దానికోసం సాధన చేశా. 16 ఏళ్ల సాధన. మొదటి అవధానం చేయడానికి నాకు ధైర్యం రావడానికి 16 ఏళ్ళు పట్టింది. ఎన్నో అవధాన గ్రంథాలు చదివి, వీరి అవధానాలు చూసి, పాత సాహిత్యాలన్నీ చదివి, వేదాంత గ్రంథాలు కూడా చదివి, ఇప్పుడు మనం అవధానం ఎలా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆ అవధానాలు కూడా నేను అమ్మవారిని అదే ప్రార్థించాను, నన్ను కాపాడకపోతే నీ ఇంతవరకు కాపాడింది అంత పెద్ద డ్రామా అమ్మా అన్నాను నేను. అందుకే ఎవరినో కాపాడితే నాకేమిటి లెక్క. గొల్లవాణిని కవికుల చక్రవర్తిగా చేసితివను మాట బోసి మాట, కంట నీర్వెట్టుక సంత బెట్టకు మంచు, సంట నీర్వెట్టుచు సంత బెట్టకు మంచు, పోతనంగోరుట పొల్లు మాట. రాణిగా పూజింప రాత్రికి రాత్రియే కావ్యమిచ్చిన మాట కల్లమాట. 10 అంకెలును రాని పరవస్తు చిన్నయన్ సూరి చేసిన మాట సోది మాట. 35 ఏండ్లకు అవధాన బుద్ధి నొసగి, 35 ఏండ్లకు అవధాన బుద్ధి నొసగి, ధారణా బ్రహ్మ రాక్షస దర్పమొప్ప, నన్ను బ్రోచుట కూడా విస్సన్నమాట. 35 ఏండ్లకు అవధాన బుద్ధి నొసగి, ధారణా బ్రహ్మ రాక్షస దర్పమొప్ప, నన్ను బ్రోచుట కూడా విస్సన్నమాట. నన్నిప్పుడు బ్రోవరావేని నలువరాణి. లోకంలో ఎవరన్నా చూడండి, 10 ఉపకారాలు చేశామనుకోండి, 11వ ఉపకారం చేయకపోతే ఈ 10 చేయలేదనే అంటాడు. లోకంలో బుద్ధి, లోకంలో ఉన్నంతకాలం లౌక్యమే ఉండాలి మనకి, అదే బుద్ధి. అంచేత నాకు అది చేశాను ఇది చేశానని చెప్పొద్దు. నాకు కూడా నువ్వు చేసింది కూడా అనుమానమే ఇప్పుడు చేయకపోతే, అంతే లెక్క. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడే ప్రార్థిస్తాం. అంచేది ఇప్పుడు కాపాడకపోతే అదంతా అంతా అనుమానమే. ఇంత నిజాయితీగా, ఇంత అమాయకత్వంగా కూడా, ఇంత బాలునిలా ప్రార్థిస్తే భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడి దగ్గర, కన్న తల్లి దగ్గర మన తెలివితేటలు చూపించకూడదు, మన అమాయకత్వమే అక్కడే అంత. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. అందుకని ఇవాళ నిజంగానే భారతదేశం యుద్ధం ప్రారంభించి 2-3 రోజులైన సందర్భంగా, ప్రత్యర్థులకు జవాబు చెబుతున్న సందర్భంగా మనమందరము చేయగలిగింది, ఇక పద్యం చెబితే ముందు దేశం మీద చెప్పాలి, ప్రార్థన చేస్తే ముందు దేశం గురించి చెయ్యాలి అని నిర్ణయం తీసుకోండి. కనీసం ఈ యుద్ధం పూర్తయ్యే వరకు ఏ దేవాలయంలో ఎవరు వెళ్ళినా, ఎంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా వ్యక్తిగతమైన కోరికలేవి కోరద్దు. నా దేశం గెలవాలి, నా దేశం గెలవాలి, అంతే, ఒక్కటే కోరిక. ఆ కోరికలన్నీ భీషణ నినాద శంఖాలై ప్రతిధ్వనించి మన దేశాన్ని గెలిచేలా చేస్తే, అందరకు నమస్కారము, అందరకు నమస్కారము, కొందరకే పెట్టినంత కూడని పనియో. అందరకు నమస్కారము, కొందరకే పెట్టినంత కూడని పనియో. అందరకు పేరు పేరున వందనమిడినంత, అందరకు పేరు పేరిన వందనమిడినంత సమయభంగము కాదా. అందరకు నమస్కారము. ఇది మల్లినాథ సూరి వేదిక. వ్యాఖ్యానాన్ని గురించి ఆ మహానుభావుడు ఒక మాట అంటాడు, కావ్య వ్యాఖ్యానం గురించి. నా మూలం లిఖ్యతే కించితు. నేను మూలంలో లేని దానికి నేను వ్యాఖ్యానం చెయ్యను. అంతేకాదు, లేనిదేది నేను చెప్పను, ఉన్నది మానను అంటాడు. ఉన్నది చెప్పకుండా ఉండను, లేనిది మానను. ఇది మల్లినాథ సూరి వ్యాఖ్యానం. నేను ఆయన వ్యాఖ్యానాలు చదివినప్పుడు, ఇతరుల వ్యాఖ్యానాలు పూర్వం చూసినప్పుడు, రామబ్రహ్మం గారిని, బేతువోలు రామబ్రహ్మం గారిని ఓ సందేహం అడిగాను నేను. ఏమండి, ఈ శ్లోకంలో చాలా రసమయమైన విషయాలు కనపడుతున్నాయి కదా, రసస్ఫూర్తికి సంబంధించినవి, అవి మల్లినాథ సూరి ఎందుకు చెప్పలేదు? ఒక్కో పద్యంలో మంచి రసస్ఫూర్తి మనకి తోస్తుంది, అది ఎందుకు చెప్పలేదు? ఆయన శబ్దం, దాని వ్యుత్పత్తి, దానికి ప్రమాణం, దాని అర్థం, వ్యాకరణం, ఇవి మాత్రమే చెప్పి, మహా అయితే కొన్ని విశేషాలు చెప్పి ఎక్కడ అనుమానం వస్తుందో ఆ అనుమానాన్ని తీర్చే ప్రయత్నం చేశారు. కానీ రసమయ వ్యాఖ్య ఎందుకు చెయ్యలేదు అని మామూలుగా ఒక అమాయకంగానే అడిగితే ఆయన చాలా చక్కని సమాధానం చెప్పారు. అబ్బాయి, ఈ రసస్ఫూర్తి అనేది
కాలానికి ఏదో అన్వయం చేయడం అనేది, కొత్త విషయాలు చెప్పడం అనేది ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది. ఇది ఒకనాటికి ఒక లెక్కలా ఉండేది కాదు. ఇది మల్లినాథ సూరి అప్పుడు జరిగిన విషయాలకి సమన్వయం చేసి నాకు తోచిన అంశాలు ఇవి అని చెప్పి ఉంటే అది మళ్ళీ తర్వాత కాలానికి పాతదైపోతుంది. ఇది అంతేకాదు, ఇక అక్కడి నుంచి కావ్యాలకి ఎవడికి తోచిన వ్యాఖ్యానం వాడు మొదలు పెడతాడు. అసలు వాడు అమాయకుడైపోతాడు. చివరికి వాడు ఎప్పుడూ ప్రత్యక్షమే నేను ఇవన్నీ చెప్పలేదు మొర్రో అనాల్సి వస్తుంది. నేను ఇవన్నీ చెప్పలేదు మొర్రో అనాల్సి వస్తుంది. అందులో సవ్యంగానే వ్యాఖ్యానం చేస్తారని చెప్పలేం కదా. అందులో దుర్వ్యాఖ్య విషమూర్ఛిత అని ఆయనే అన్నాడు ఆ మాట. చాలామంది దుర్వ్యాఖ్యలు చేసి అనే విషంతో మూర్ఛపోయేలా చేస్తున్నారు. యశా సంజీవని వ్యాఖ్య అన్నాడు ఆ మహానుభావుడు. అటువంటి దుర్వ్యాఖ్యలను పోగొట్టి సంజీవని కల్పిస్తాను నేను ఈ కావ్యానికి అన్నాడు ఆయన. అందుకని ఆయన పరిమితి విధించుకున్నాడు. నా అమూలం లక్ష్యతే కించిత్, నేను అప్రస్తుతాన్ని చెప్పను, మూలములో లేనిదాన్ని నేను చెప్పను, మూలంలో ఉన్నదాన్ని వదలను అన్నాడు. అటువంటి మహానుభావుడు యొక్క పేరుని ఆయన మొదటి అవధాని కూడా కాబట్టి, ప్రప్రథమ స్థానానికి ఉండేటువంటి అవధాని కాబట్టి, అందున ఈ ప్రాంతం కాదు విశ్వమంతా ప్రఖ్యాతి చెందినటువంటి వాడు కాబట్టి ఆయన పేరు మీద ఈ వేదిక పెట్టినందుకు ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాను. అంచేత సరస్వతి ప్రార్థన ఆయనదే చేద్దాం, మందెందుకు. శరణం కరవాణి శర్మదం తే, శరణం కరవాణి శర్మదం తే. కవి ఎప్పుడు పద్యం జనంలోకి వెళ్ళాలి అంటే అవధానులు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శబ్దం మీద మంచి పట్టు ఉండాలి, లేకపోతే జనంలోకి వెళ్ళదు. అవధానం వాగ్రూపమైన కళ, మౌఖికమైన కళ, లిఖిత కళ కాదు, అది కావ్యం కాదు. సావకాశంగా చదువుకుంటాడులే, ఎవడు చదువుతాడు అవధానం అయ్యాక మళ్ళీ ఎవడో చదవడు. అవధానం అప్పుడే చూసి ఆనందిస్తారు. కొన్ని పద్యాలకు అవధానం అవుతుంటే చప్పట్లు కొట్టిన వాళ్ళు చూసాం మేము. ఆ తర్వాత ఆ పద్యం చదువుతుంటే మాకే అనిపించలేదు చప్పట్లు కొట్టాలని. మేము చెప్పిన పద్యం అప్పుడు అనిపించింది. ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది కొన్నిది. అప్పటికప్పుడు భావావేశం ఉంటుంది, ఆ సందర్భానికి అది సరిపోతుంది, చప్పట్లు కొడతారు, సంతోషిస్తారు. తర్వాత పద్య రూపంలో పుస్తకం వేస్తే అంత ప్రశంస వస్తుందని మనం చెప్పలేము, అందరికీ అనుభవంలో ఉన్న విషయం. ఎందుకంటే అవధానం మౌఖిక కళ, ఓరల్ ఆర్ట్. ఆ సందర్భం దానికి చాలా ముఖ్యమైనది. అప్పుడు అతికినట్టుగా ఆ మాట ఇంకోసారి అతకది. అందుకని ముందు శబ్దం మీద పట్టు ఉండాలి అంటే మల్లినాథ సూరి ప్రార్థన శ్లోకాలు చదవండి. నిరంతరాయ తిమిరోపశంతయే శాంతపావనమచించ వైభవం. అంతరాయాన్ని మొదలుపెట్టి శాంతపావనం ఎందుకు, ప్రాస ఎందుకు వేశాడు? ఊరికే ఏదో ప్రాస కోసం ప్రాస వేయలేదు, అక్కడ సార్థకమైన ప్రాస వేస్తాడు. కానీ బాగా ఆలోచించి మనసులో నాటుకుపోయేలా వేస్తాడు ఆయన. శరణం కరవాణి శర్మదం తే, శరణం వాణి చరాచరోపజీవ్యం. శరణం కరవాణి శర్మదం తే, శరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణై కటాక్షపాతై, కరుణామసృణై కటాక్షపాతై కురు మాం అంబ కృతార్థ సార్ధవాహం. శరణం అణ ఉంది, ఇంకో అణ రావాలి, మళ్ళీ రావాలి. అంటే క్రియాపదంలో కూడా కరవాణి, ఓ తరవాణిలాగా ఓ అణ పెట్టుకున్నాడు ఆయన. అది సార్థకం. ఇది ప్రాస కోసం తెచ్చిపెట్టినటువంటి వ్యవహారం కాదు. ఆకాశంలో అదుగదుగో నీలాకాశం, అందులో కనిపిస్తోంది నాకు అవకాశం, మా ఇంట్లో వండారు పాయసం, వస్తావుటో కామేశం, అబ్బెబ్బే నాకు ఆయాసం, ఇది ప్రాసే. 4 సార్లు రావడం ప్రాస కాదు ఇక్కడ. అవి ఎందుకు వచ్చాయి? సార్థకంగా రావాలి, అప్పుడు అందంగా మిగిలిపోతుంది అక్కడ. శారద శారదాంభోజ వదన వదనాంబుజే, అలా వేసాడు ఆయన. ఇది అవధాన శిక్షణ పొందాలి ఈ విషయంలో అంటే మల్లినాథ సూరి వ్యాఖ్యానాలు చదవాలి, ఆయన ప్రార్థన పద్యాల దగ్గర నుంచి చదవాలి, కాళిదాసు కావ్యాలు చదవాలి, ఎక్కడెక్కడ కవులు ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు. అలాగని ఈ శబ్దం మీద మోజుతో భావుకత లేదనుకోండి, నాశనం అయిపోయినట్టే. అసలు కవిత్వం భావుకత కోసం, శబ్దం కోసం కాదు. కవిత్వం ముందు భావుకత కోసం, ఇమేజినేషన్. నీకు ఆ ఇమేజినేషన్ భావుకత లేనప్పుడు నువ్వు ఎన్ని మంచి శబ్దాలు ప్రయోగించినా ఉపయోగం, ఊరికే డంబా డాబా డాబా మోగించాడండి అంటారు. పైగా ఈ శబ్దాల మీద మోజు ఎక్కువైన కొద్దీ భావుకత చిక్కిపోతుంది, దెబ్బతినిపోతుంది. ఈ శబ్దాలకు నలుగురు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈ కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ మాత్రం కూడా తెలియని సన్నాసి ఉంటాడు, వాడు చప్పట్లు కొడతాడు, వాడికి అంతకంటే ఏం అర్థం కాదు. కాబట్టి సినిమాల్లో హాస్యానికి ఎందుకు చప్పట్లు కొడతారు, వాడికి అంతకంటే ఏం తెలియదు హాస్యం, అందుకని చప్పట్లు కొడతాడు వాడు. అలా కొట్టేవాడు మనకు అక్కల్లా. అందుకని ఇమేజినేషన్, భావుకత చూసుకోవాలి. ఆ భావుకత చూడండి. శరణం కరవాణి శర్మదం తే, నాకు సుఖాన్ని, లోకానికి సుఖాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి
నీ శరణం వాణి శరణం కరవాణి, శరణం శరణం కరవాణి. అనుప్రాస కోసం అణా వచ్చిన ఎన్ని అణాలు వచ్చాయి? వచ్చిన అణాలని ఏరుకుంటే 16 అణాల రూపాయి వస్తుంది ఖచ్చితంగా. అందులో ఉన్న అణాలన్నీ ఏరుకుంటే 16 అణాల రూపాయి వస్తుంది ఖచ్చితంగా. ఒట్టి అణాలు ఏరుకున్నా చాలు. అణాలు ఏరుకునేవాడు అణాలు ఏరుకుంటాడు, మనం కారణాలు ఏరుకోవాలి. శరణం శరణం కరవాణి శర్మదం తే. భగవంతుని కనుక మనం శరణాగతి చెందగలిగితే జీవితం అంతా శర్మదం. బ్రాహ్మణుల్లో పిల్లలకి శర్మ శాస్త్రి ఎందుకు పెడతారు? శాస్త్రి పాండిత్యానికి సంబంధించిన విషయం గమనించండి తేడా. శాస్త్రి పాండిత్యానికి సంబంధించిన విషయం, శర్మ వాడి జీవితానికి సంబంధించిన విషయం. తల్లి ఏం కోరుకుంటుంది? సుఖంగా ఉండాలి, సుఖంగా. మా వాడికి ఆ పాండిత్యం లేకపోయినా పర్వాలేదు, సుఖంగా ఉంటే చాలు, అన్నం తిని పడుకుంటే చాలు, నిద్ర పడితే చాలు అని కోరుకుంటుంది తల్లి. అందుకని శర్మదం. జీవితంలో నీకు పాండిత్యం, తెలివితేటలు, డబ్బు ఇవన్నీ ఉండంగా సుఖంగా ఉన్నావా? అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అంటారు యోగ వాసిష్టంలో. ఎన్ని ఉన్నా లోపల మనస్సు చల్లగా లేకపోతే దండగా జీవితం అంతా. అనంతమైన తపఃఫలం ఏది అంటే లోపల మనస్సు చల్లగా ఉండడం. చల్లగా ఉండడం అంటే ఒకటే లెక్క, తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో గురకబెట్టాలి, అది లెక్క. పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి, అది తింటే 2 గంటల్లో అరిగిపోవాలి. ఈ రెండూ జరిగిన వాడే కోటీశ్వరుడు. ఇక అంతకంటే శతకోట్లు ఉండి ఉపయోగం లేదు ఇక్కడ. ఇవాళ కోటీశ్వరులుగా పేరు పొందిన వాళ్ళకి ఈ రెండూ లేవు, మిగిలినవన్నీ ఉన్నాయి. ఎందుకు? పని లేక. ఎక్కడ తింటాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. మళ్ళీ నిద్రపడ్డానికి ఓ బెళ్ళ వేసుకోవాలి, ఇది పెద్ద కర్మ. ఇది నువ్వు ఎంత విద్య ప్రదర్శించినా శర్మదం. భగవంతుని శరణాగతి చెందవలసింది. నీ పురుష ప్రయత్నాలు ఎన్ని ఉన్నా కూడా అక్కడ ఆగిపోతాయి ఖచ్చితంగా. ఈ పురుషులందరికీ పరమపురుషుడు కదా, పురుష సూక్తంలో ఉండే మహనీయుడు. ఆయన శరణాగతి చెందితేనే మన జీవితంలో దుఃఖాల నుంచి ఆయన కాపాడుతాడు. మనకి తెలిసి ఎంతమంది మన మీద ఆయుధాలు ప్రయోగిస్తున్నారో, తెలియకుండా ఎంతమంది ప్రయోగిస్తున్నారో మనకేం తెలుసునండి? అమ్మవారికి తెలుసు ఆ విషయాలన్నీ. ఆవిడ కాపాడుతుంది. అందుకని శరణం కరవాణి శర్మదం తే. శరణం వాణి, నీ శరణాలు శరణు పొందుతున్నాను. అవేమిటి? చరాచరోపజీవ్యం. ఇది భావుకత. అది నాకు సుఖాన్ని ఇవ్వడమే కాదు. ఎందుకు ఇస్తుంది? భగవంతుడికి 3 లక్షణాలు ఉంటాయి: సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. అన్నీ తెలిసి ఉండాలి, అంతటా వ్యాపించి ఉండాలి, అన్నీ ఏదైనా చేయగలిగి ఉండాలి. ఏ మతంలో దేవుడికైనా ఈ 3 లక్షణాలు లేకపోతే వాడు దేవుడు కాదు. ఆ మాత్రం సన్న లక్షణాలు మనకే ఉన్నాయి, దేవుడికి ఎందుకు ఎక్కడ? ఆయన సర్వజ్ఞుడై ఉండాలి, సర్వాంతర్యామి అయి ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి. అందుకని చరాచరోపజీవ్యం, చరము అచరము అయినటువంటి జీవులన్నింటిలో నువ్వు ఉన్నావమ్మా, వాటిని బతికింపజేస్తున్నావు. అందుకని నాకేది సుఖమో, ఈ లోకానికి ఏది సుఖమో నీకే తెలుసు నాకంటే. బిడ్డ సౌఖ్యం బిడ్డ కంటే తల్లికి తెలుసు బాగా. అందుకని నీకే తెలుసమ్మా అని మసృణై కటాక్షపాతై, కరుణతో నిండినటువంటి నీ కటాక్షాలు నా మీద ప్రసరించాలి. కరుణకి మన సాహిత్యంలో ఉన్న రంగు ఎరుపండి, తెలుపు కాదండి. కరుణను ఎప్పుడు వర్ణించినా ఎరుపు రంగులో వర్ణిస్తారు. శ్రీకామినీ కామితాకార సాకార కారుణ్యధార మయూకావళి శోణరేఖ మయూకాళి కిమ్మీరి తాలోకనాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావ. శ్రీకృష్ణ దండకం పింగళి సూరను రాసింది కళాపూర్ణోదయంలో. ఆయన శ్రీకృష్ణుడి కళ్ళల్లో కనిపించే కారుణ్య రేఖలను ఎర్రటి చీరలు అన్నాడు ఆయన. కరుణ ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉండదు. కరుణ వేరు, శాంతి వేరు. ఎవరో మన మీద కరుణ చూపించినంత మాత్రాన మనం శాంతిగా ఉంటామని ఏం లేదు. అప్పటికి మనకు ఓదార్పు లభించింది అంతే. కరుణ అంటే ఓదార్పు లభించింది. నువ్వు శాంతంగా ఉండాలి అంటే ఇంకోటి నిన్ను ఓదార్చవలసిన అవసరం లేకుండా నువ్వు ఎదగాలి, అప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు. కరుణకి శాంతికి తేడా ఉంటుంది. ఇక్కడ నా మాటల్లో ఒకటి అక్కడ ప్రత్యేకం పెట్టారు, బొమ్మ వేసి. నేను చాలా సంతోషించాను ఈ మాట జనంలోకి వెళ్ళాలా అని. ఎప్పుడూ మనం ఇతరులు అసూయపడేలా బతకాలి కానీ ఇతరులు జాలి చూపించేలా మనం బతకూడదండి. ఎవ్వడు మన అనారోగ్యాలకు కానీ, మన కష్టాలకు కానీ, మన ఆర్థిక దారిద్ర్యాలకు కానీ మన ఇంటికి వచ్చి ఏమండి అవద్దో నీ పనేం లేదు, ఇక్కడ నీకేమైనా అప్పు కావాలా చెప్పు అంతే. మీకేదో కష్టం, నాకేం రాలేదు, నీకేమైనా వస్తే చెప్పు, ఐ కెన్ బేర్ ఇట్, నేను తట్టుకోగలను. నువ్వు నన్ను ఓదార్చాల్సిన అవసరమేం లేదు ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారు అంటే ఫోన్లు చేసి ఓదారుస్తారు, ఇంటికి వచ్చి ఓదారుస్తారు, చేయవలసిన పని చేయరు.
అందుకే ఏ సంఘటన వచ్చినా నేను ఆ పని చేసిన వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తాను. దర్శనేశ్వరరావు గారు పిలవగానే నేను ఎందుకు వస్తాను అంటే ఒక ఛాలెంజ్ నా జీవితంలో ఈ మధ్య 3 నెలల క్రితం వస్తే ఆ మహానుభావుడు వెంటనే వీడియో పెట్టాడు. అది చెయ్యాలి. నాకు ఫోన్లు చేసి ఓదారిస్తే నేనేం బాధపడట్లేదు. ఇక్కడ ఐ కెన్ ఫేస్. బోళ్ళు ఎడబట్టి పడ్డాం, మోసాలు పడ్డాం, ద్రోహాలు పడ్డాం, భయంకరమైనవి పడ్డాం. అన్నీ అప్పుడు లేని దుఃఖం ఇప్పుడే ఉంటుంది. గాడిద గుడ్డు. అసలు సినిమా తీసినప్పుడు లేని నష్టం ఇప్పుడు ఉంటుందా? 20 ఏళ్ళు అయ్యాక. అది సమస్య కాదు అక్కడ. ఏం చేశారు? అందుకే ఎప్పుడు వేదాంత శాస్త్రం ఒక మాట చెబుతుంది, సన్మానం, గౌరవం నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది, అవమానం నీకు లోకాన్ని పరిచయం చేస్తుంది. ఖచ్చితంగా లోకంలో ఎవరు మనవాళ్ళో ఎవరు కానివాళ్ళో ఎవరో నాటకాలు ఆడుతున్నారో అప్పుడు తెలిసిపోతుంది. అంచేది అవమానాలు జరగాలి, బాధలు రావాలి. మనమేం కావాలని కోరుకోం, వస్తాయి. అసూయపడి అనేకం అనుకుంటారు, అవన్నీ మనం జవాబు చెబుతాం. ఇక్కడ వాడు అసూయపడేలా అన్ని మాటలు మనం అన్నారు. అసూయపడే అంటే వాడు అసూయపడే స్థితిలో మనం ఉన్నాం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దానికి మనం గర్వించాలి, బాధపడేది ఏముంది? అంటే జాలికాంత కోరుకోవలసింది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మల్లినాథసూరి కావాలనే కరుణ మసురుణై కటాక్షై, లేత ఎరుపు రంగులో ఉండే ఆ కరుణా కిరణాలు నా మీద ప్రసరింపజేయి అన్నాడు ఆయన. కళ్ళల్లో ఎర్రజీర శృంగారానికి సంకేతం, అసూయకి సంకేతం, భయానికి కూడా సంకేతం. ఎర్రజీరకి చాలా అర్థాలు ఉన్నాయి. వానికి కన్నెర్ర అంటారు. కన్ను నల్ల, కన్ను తెల్ల అనరు. అసూయ ఉన్నప్పుడు కన్నెర్ర అంటారు, కన్నెర్రబడింది అని. శృంగార వాంఛ కలిగినప్పుడు కూడా కళ్ళల్లో ఎర్రజీర కనపడుతుంది. భయం కనపడినప్పుడు కూడా కళ్ళల్లో ఎర్రజీర కనపడుతుంది. కరుణ మసృణై కటాక్షపాతై కురుమామంబ కృతార్థ సార్థవాకం. కృతార్థ శబ్దం కోసమే సార్థ వచ్చింది. గమనించండి తయారయ్యే అవధానులు. సార్థవాకుడు ఎవరు? వ్యాపారస్తుడు. సరుకుల్ని గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మేవాడిని సార్థవాహుడు అంటారు. చెన్నై సూర్య కథల నిండా ఈ సార్థవాహులే ఉంటారు. 10 మంది సార్థవాహులు ఎద్దుల బండి మీద వెళ్ళుచుండరి, అందులో సంజీవకుడు ఎద్దునకు కాలు విరిగిను, అక్కడ మొదలవుతుంది కథ. వెంటనే పెంగళ కూడా వస్తాడు. సార్థవాహుడు అంటే వ్యాపారస్తుడు. కొన్ని సరుకులు వాటిని మోసుకొని వెడుతున్నాడు. కృతార్థ సార్థవాహం. జీవితమే ఓ పెద్ద వ్యాపారం అమ్మా, అందులో నా వ్యాపారం కృతార్థం అయ్యేలా చెయ్యి తల్లి అన్నాడు ఆయన. ఎక్కడైనా ఒక్క అపశబ్దం కాదండి, అనవసరపు శబ్దం ఉందా? పోని ప్రాస కోసం వాడాడు అనడానికి ఏదైనా ఉందా? ప్రతిదీ సమ్యక్ శబ్దం నిజంగానం. ప్రతిదీ అంటే శబ్దం మీద ఎంత అధికారం ఉండాలో భావుకత మీద అంత అధికారం ఉన్నప్పుడే మన అవధాన పద్యాలు బాగుంటాయి ఖచ్చితంగా. అలా ఉండాలంటే సాధన చెయ్యాలి. కేవలం అవధాన గ్రంథాలు చదవడం ఒక ఎత్తు, అవి ఎలాగూ చదవాలి. అవి చదివితే ప్రమాదం ఏమిటంటే ఎక్కువ కాపీ కొట్టేస్తాం. అందరు అవధానాలు చదవాలి, కానీ ఎక్కువ అవే చదువుతూ కూర్చున్నాం అనుకోండి, అవే ఆలోచనలు వస్తాయి. కావ్యాలు చదివామనుకోండి, వారు అవధానులు కాదు. కాళిదాసు అవధానేయం ఎక్కడా లేదు, వాల్మీకి అవధానేయం లేదు, వ్యాసుడు అవధానేయం లేదు. కానీ వారి భావాలు చూస్తుంటే ఈ విషయం ఇలా కూడా ఆలోచించచ్చా, ఈ విషయం ఇలా కూడా ఆలోచించచ్చా. అర్జునుడు దుశ్శాసనుడి మీద బాణాలు వేసేట వ్యాసుడు వర్ణిస్తాడు. బాణాలు పడిన విధానాన్ని ఇలా కూడా చెప్పచ్చా అనిపించింది నాకు. అప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి మనకి. వ్యాసభారతంలో దుశ్శాసనుడు అర్జునుడు యుద్ధం చేసిన ఘట్టం చదివితే వ్యాసు మహర్షి ఏమంటాడు అంటే, అర్జునుడు బాణాలు దుశ్శాసనుడి శరీరం నిండా పడ్డాయట. ఎలా పడ్డాయంటే పళ్ళు కలిగిన చెట్టు మీద పక్షులు వాలినట్టుగా అన్నాడు. ఇదేం పోలికండి? పండిన చెట్టు మీద పక్షులు వాలినట్టుగా దుశ్శాసనుడి శరీరం మీద అర్జునుడు బాణాలు పడ్డాడు. బాణాలు పడ్డానికి పక్షులు వాడడానికి పోలికేమిటి అంటే, పక్షులు ముక్కుతో పొడిచి ఒక్క పండు కూడా మరొకడు తినడానికి వీలు లేకుండా తినేస్తాయి. అలా తినేసాయి ఈ బాణాలు బాండి అని అర్థం. అదేదో ప్రకృతి సుందరమైన వర్ణన కాదు అది. ప్రకృతి సుందరమైన వర్ణన కాదు అది. ఇంకా అలాగే భీముడు బాణాలు వేస్తే దుర్యోధనుడు శరీరంలోకి వెళ్ళేట. ఎలా వెళ్ళాయంటే, దాహం వేసినటువంటి పాములు ఒక్కసారిగా చెరువులోకి దూకినట్టుగా ఆ భీముడు బాణాలు దుర్యోధనుడు శరీరంలోకి దూకాయంటాడు. పాములు చెరువులోకి దూకాయంటే అర్థం ఏమిటి? దాహం వేసిన పాములు. అవి ఇంక చెరువులో ఒక్క చుక్క మిగలనవో, చెరువులో నీరు తాగేస్తాయి ఈ పాములన్నీ కలిపి. అలాగే భీముడు బాణాలు దుర్యోధనుడు శరీరంలో నెత్తురంతా తాగేసాయి అని అర్థం అక్కడ.
ఈ కావ్యాలు చదివితే ఎంత ప్రయోజనం అండి. ఆ ఊహ మనం కాపీ కొట్టక్కల్లా, అటువంటి ఊహలు మనకొస్తాయి కదా. అంచేది అవధానులు రామాయణం 24,000 శ్లోకాలు చదవాలి, వ్యాసభారతం 1,700 శ్లోకాలు చదవాలి. మహానుభావుడు ఎంత ప్రణాళికాబద్ధంగా రచించాడు అంటే 700 సరిగ్గా భగవద్గీత, లెక్కగా 700 తీసేయండి, 1,000 భారతం. అంటే ఇది 200 మానవ శరీరం అయితే ఆ భగవద్గీత 700 కిరీటం అన్నమాట. ఆ మహామనిషి శరీరానికి, భారతానికి కిరీటం భగవద్గీత. ఆ 700తో కిరీటం పెట్టాడు ఆయన. ఇదే అబ్బాయి దీని సారాంశం చూసుకోవని. నువ్వు మొత్తం చదవకపోతే ఎలాగా? ఏదో ముఖ్యమైన ఘట్టాలు భారతం అనేసరికి మన వాళ్ళకి పెద్ద బద్ధకం ఏంటంటే విరాట పర్వం, ఇంకేం చదవడవడం తెలుగులో. మరి తిక్కన గారు ఉద్యోగ పర్వం కూడా రాశాడు కదా, 15 పర్వాలు రాశాడు ఆయన, పని లేక రాశాడా? తిక్కన గారికి కాదు, అంత ఘాటుగా, నీటుగా, సూటిగా భారత పద్యాలు చెప్పగలిగే శక్తినిచ్చేందుకు వీలుగా నెల్లూరు పచ్చళ్ళు చేసి పెట్టిన తిక్కన గారి భార్యకు కూడా మనం నమస్కారం చేయాలి. నెల్లూరు పచ్చడి అంటే దాని రుచి వేరే, కాస్త ఉప్పు కారాలు బ్రహ్మాండంగా వేస్తారు వాళ్ళు. నేను నెల్లూరు అడిగితే పచ్చడి ఏంటని చెప్తాను నేను. నెల్లూరు వాళ్ళ కారాలు వేరే. ఇప్పటికి మీకు హైదరాబాద్లో నెల్లూరు మెస్ అని పెడతారు చూడండి. హైదరాబాద్ మెస్ అంటే ఎవడు రాడు, నెల్లూరు మెస్ అని పెడతారు వాళ్ళు. నెల్లూరు మెస్ అంటే మీరు ఏం కారప్పుడు చేయ బ్రహ్మాండంగా ఉంటుంది అది. అటువంటి పచ్చళ్ళు చేసి పెట్టిన భార్య ఏమవుతుందండి? ఈయన రాయగానే సరిపోయింది. ఇక్కడ ఈయన కూడా రాయాలి, గురునాథుడు రాశాడు, లేఖకుడు కూడా వేరే. మరి ఈయన పద్యాలు ఎలా చెప్పాడు? నవరసాలు ఆయన వంట పట్టాయి భార్య వంట కారణంగా, ఆ వంటని ఈయన మనకు పంచిపెట్టాడు. ఇది గనక తెలుసుంటే ఇంట్లో ఎంతమంది మన కోసం ఎంత తాపత్రయపడుతున్నారో అర్థం అవుతుంది. వాళ్ళందరినీ మనం గౌరవించాల్సిందే ఏదో రకంగా. అలాగా ఆ కావ్యాలు చదవాలి ఖచ్చితంగా. అలా చదివితే అప్పుడు మనం అవధానం చేస్తే, నువ్వు ఆలస్యంగా చేసినా పర్వాదేం లేదు. భగవంతుడు దేవల్ల నాకు పట్టిన యోగం ఏమిటంటే 34 ఏళ్లకి నేను అవధాన విద్య మొదలు పెడితే 92లో 4 ఏళ్ళు దాటకుండా అప్పటికి లబ్ధ ప్రతిష్ఠులైన అవధానులందరితో సమాన స్థాయికి చేరుకోగలిగాను. ఓన్లీ 4 years. 3 ఏళ్లలోనే ద్విశతావధానం చేశాను, ఏడాదిలోనే శతావధానం చేశాను, 3 ఏళ్లలో ద్విశతావధానం చేశాను. 4వ సంవత్సరం 96 జనవరిలో మేడసాని మోహన్ గారు తిరుపతిలో సహస్రావధానం చేస్తే, ఫిబ్రవరిలో అదే సంవత్సరం ఫిబ్రవరిలో నాగపణి శర్మ గారు హైదరాబాదులో సహస్రావధానం చేస్తే, 3 నెలలు దాటకుండా జూన్లో నేను కాకినాడలో మహాసహస్రావధానం చేశాను. మరి 20 ఏళ్ల అభ్యాసం ఎక్కడ, 4 ఏళ్ల అనుభవం ఎక్కడ? అనుభవం కంటే ముందు అభ్యాసం చాలా ఉంది. అది నేర్చుకుంటే అప్పుడు నిషిద్ధాక్షర పద్యాలు కూడా ఎలా వస్తాయో తెలుసా? నిషిద్ధాక్షరాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అవధానులు ఎవరు. అక్కడ జాగ్రత్త చాలా ఉండాలి. నిషిద్ధాక్షరంలో మహాకవిత్వం చెప్పమని ఎవరు అనరు, పద్యం పూర్తయితే చాలు. అసలు దాన్ని 2 పాదాలు నిషేధం, 2 పాదాలు ఎలాగో వదిలేస్తారు. కానీ వాడు వదిలేస్తాడన్న దృష్టితో మనం రంగంలో కూర్చోకూడదు. మనం 4 పాదాలు చెప్పడానికే సిద్ధంగా ఉండాలి. కొంతమంది తిక్కవాళ్ళు ఉంటారు, వాళ్ళు 4 పాదాలు వేస్తారు. నాకు అలా మొత్తం అవధానంలో 4 పాదాలు నిషేధం చేసి కనీసం ఓ 10-15 ఉన్నాయి. ఎవడ తిక్కవాడికి ఆనందం, మనం ఏం చేస్తాం? మనమే అక్కడ వదిలేయమన్నాం అనుకో, ఈయనకి చేత కాదంటాడు. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళం అది చేయలేమా? అందుకే వేసుకోవయ్యా నీ ఇష్టం. కడియంలో అవధానం చేస్తుంటే, తూర్పుగోదావరి జిల్లా కడియంలో శివరాత్రి నాడు అవధానం, ఒకడు ఉపవాసం బాధ ఒకటి. సరే అవధానం నడుస్తుంటే ఆవిడ నిషిద్ధాక్షరకి ఓ పెద్ద మనిషి కూర్చుని శివతాండవాన్ని వర్ణించండి, ఇవాళ శివరాత్రి కదా అన్నాడు. పద్యం మొదలు పెట్టడం మన ఇష్టం కదా, ఏదో చెబుదాం, ఏదైనా సరే బాగానే ఉంటుంది కదా అనుకుని జ అన్నాను నేను. ప్రాస మీరు వేసుకోండి అన్నాడు, ఇదో అవకాశం. తర్వాత పట్టుకుంటాడు. తా అన్నాను నేను, జత అన్నాను. జత అనగానే ఆయన ఆలోచిస్తాడు, అవతలవాడేం తక్కువ వాడు కదా కదా, శివుడికి జత ఎవరో? పార్వతీదేవి. అందుకని పార్వతీదేవి అంటాడేమో అని దానికి సంబంధించిన అక్షరం ఏదో నిషేధం చేశాడు. జత యౌ అన్న, జతగా పార్వతి వచ్చిందంటానని గా నిషేధం చేశాడు. ఎప్పుడు నిషేధం ఏం చేస్తాడో ఊహించుకుని మరో అక్షరం వేయడానికి సిద్ధంగా ఉండి ఆ అక్షరం వేసుకోవాలి. ఏదో లక్కీ ఛాన్స్ చూసుకుందాం, లాటరీలు కుదరవు అవధానాల్లో, ఇరుక్కుపోతాం, మళ్ళీ బయట పడవు. ఇంకా ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళాము. దానివల్ల ఏమవుతుందంటే ధారణ దెబ్బతింటుంది, ఈ ఒత్తిళ్ళు ధారణ దెబ్బతింటుంది, అడిగిన సమస్య మర్చిపోతాం, అక్కడి నుంచి గోగుతూ ఉంటాం పక్కన. ఇక్కడ ఇది కుదిరేది కాదు, ఇది లేకపోతే సంచాలకుండా పట్టుకుంటాం, ఈ కుదరదు, ఇది ఈ లాలూచీలు పనికిరావు, అంతకంటే మానయి, ఇంకోటి చేసుకుంటాడు. నీ తిప్పలు నువ్వు పడాల్సిందే, అక్కడ గాలికి వదిలేయడానికి వీల్లేదు విషయాన్ని. ఇది ఖచ్చితంగా నేను జత అనగానే ఆయన జతగా పార్వతి వచ్చిందంటే గా నిషేధం అన్నాడు ఆయన. ఇంకేమనాలో అనుకోవాలి, జత యౌ అన్నాను నేను, అయిపోయింది. జతగా అన్నా జత యౌ అన్నా తర్వాత క్రియాపదం వేసుకోవచ్చు.
తర్వాత వేసుకోండి మీ జతయౌ అయిపోయింది, ఇంకేమంటామో తెలియదు, అందుకని వేసుకోమంటారు. నా అన్నాను నేను. నా అన్నప్పుడు పురుషకుణ్ణి కావాలనే తప్పుదారి పట్టించా. ఎందుకంటే ఆ నాతో మళ్ళీ కొత్త పదం మొదలవుతుందని అంటే ఆయన దానికి సంబంధించింది ఏదో ఊహిస్తాడు అనకుండా జతయౌనా అని 2 సార్లు అన్నా అంటే నాయన అక్కడికి ఆ పదం అయిపోయిందని. అది రాంగ్, అవ్వలేదు, నా ప్రణాళిక వేరే ఉంది. ఇదంతా వ్యూహాలు, వ్యూహం ప్రతి వ్యూహం, వ్యూహం ప్రతి వ్యూహం. ఇది పాకిస్తాన్తో యుద్ధం కాదు, చైనా వాడితో యుద్ధం అవధానం అంటే. పాకిస్తాన్తో యుద్ధం ఎంతండి, 3 దెబ్బలు, పెద్ద విషయం కాదు అక్కడ. చైనా వాడితో యుద్ధం, అమెరికా వాడితో యుద్ధం, అది అవధానం. పాకిస్తాన్తో యుద్ధం కాదు ఇది. ఆ జాగ్రత్తలోనే, ఎందుకు పృచ్ఛకులంతా మహానుభావులు, అప్పటికే శతావధానాలు చేసిన వాళ్ళు ఉంటారు, వదిలిపెడతారా అలాగా? అంతర్గతంగా అనేక ఆవేశాలు ఉంటాయి, బయటికి చెప్పరు. కానీ నాకు వచ్చిన పేరు వీడికి వచ్చేస్తే ఎలాగాని ఒకడు అనుకుంటాడు, నాకు ఎలాగో రాలేదు వీడికి కూడా రావద్దని ఇంకోటి అనుకుంటాడు. రకరకాల బుద్ధులు ఉంటాయి, అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి. మొత్తం మీద క్రీడ అయిపోవాలి కదా, అందుకని జతయౌనా అన్నాను. అంటే పాపం ఆయన ఆ పదం అయిపోయింది అనుకుని ఇంకేదో నిషేధం చేశాడు. జతయౌనామే అని వేశాను నేను. ఆమె అంటే ఆవిడ వచ్చింది అక్కడికి, పార్వతీదేవి. మళ్ళీ పదం అయిపోయింది. ఎప్పటికప్పుడు అవధానం చేయాల్సిన గొప్ప సాహసం ఏమిటంటే ఎప్పటికప్పుడు పదం అయిపోయింది, వాక్యం అయిపోయింది, వాక్యం అయిపోయింది, పదం అయిపోయింది అన్న భావనతో ఉంటే ఏం నిషేధించాలో తెలియక బుర్రకెలుక్కుంటాడు. అది మనకు అవకాశం, నిషిద్ధాక్షర కాదు. సోదర అవధానులకు చెబుతున్న, అవధానంలో ఎక్కడ అవకాశం వచ్చినా ధారణ చేసుకోవాలి, మనస్సులో ధారణ చేసుకోవాలి. ఈ బోడి నిషిద్ధాక్షర ఆలోచిస్తూ కూర్చోకూడదు ఇక్కడ, అదేదో ఒకటి అవుతుంది. గ్యాప్ వచ్చింది అంటే అంతకుముందు చెప్పిన సమస్య, అంతకుముందు చేసిన వర్ణన, అంతకుముందు చెప్పిన పాదం, ఆ రౌండింగ్లోకి వెళ్ళిపోవాలి. ఆవృత్తి వెళ్ళిపోవాలి. ఈయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ, ఇంకేదో నిషేధం చేశాడు. జతయౌనా ఆమెయే అన్నాను, మళ్ళీ పదం అయిపోయింది, మళ్ళీ వాక్యం అయిపోయింది. పెద్ద సర్కస్ ఇది. జతయౌనా ఆమెయే అన్నా. శివుడికి జత మరొకరు కుదరదు. శ్రీకృష్ణుడికి అయితే 16,000 మంది, శివుడికి నో ఛాన్స్. గంగాదేవిని కూడా పెట్టడానికి వెళ్ళదు. గంగ ఆయన భార్య కాదు, ఆయన భరించాడు. భరించిన వాడల్లా భర్త అయితే రైల్వేలో పోర్టర్ అందరికీ మొగుడవుతాడు. వాడు సూట్ కేసులు భరిస్తాడు, వాడు భర్త అవుతాడా? భరించువాడు భర్త ఏమిటండి? ఏదో చెప్తారు అది మామూలుగా, అందుకని భరించడం ఏమిటి? అందుకని గంగని నెత్తి మీద భరించాడు ఆయన. ఎక్కడ పెళ్లి చేసుకోలేదు, గంగా పార్వతి కళ్యాణం అని చేసేయకూడదు అలాగా. శివుడు ఏకపత్ని వ్రతుడు, అందుకే ఆయనకు రామచంద్రుడు అంటే చాలా ఇష్టం. శివుడికి ఇష్టదైవం రాముడు, రాముడికి ఇష్టదైవం శివుడు, ఎందుకంటే ఇద్దరు ఏకపత్ని వ్రతులే, తేడా లేదు అక్కడ. పార్వతీపతి అంతే. అందుకని ఆమెయే అనగానే అక్కడ అయిపోయింది. అక్కడ ఆమెయే అనగానే ఒక్కరే కాబట్టి పార్వతీదేవి వచ్చింది. పైగా అప్పుడు మళ్ళీ పదం కొత్తది. గా అన్నాను నేను. గద అంటానేమో, గద వ్యర్థ పదం అంటే అనొచ్చో పర్వాలేదు, కానీ గద అంటానేమో దా నిషేధం చేశాడు. నా అన్నాను నేను. నరసింహారావులో నా అన్నాను నేను. గణ జతయౌనా ఆమెయ్య గణ, మళ్ళీ పదం అయిపోయింది. ఇది పెద్ద డ్యాన్స్ ఇది. ఆయన్ని పక్కదారి పట్టించాలి, మనం పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. యుద్ధం చేస్తుంటే మన తుపాకీ గుండు వాడికి తగలాలి, వాడి గుండు మనకు తగలకుండా చూసుకోవాలి. పైగా దేశానికి యుద్ధం 25 ఏళ్లకోసారి వస్తుంది. ఏ రకమైన సంసారంలో గొడవైనా ఏడాదికోసారి వస్తుంది. అవధానికి రోజూ యుద్ధమే. పైగా ఎక్కడైనా యుద్ధం ఒకరితోనో ఇద్దరితోనో చేస్తాం, ఇక్కడ 8 మందితో చేయాలి. పైగా పండితులతో చేయాలి. అందరూ మన శ్రేయోభిలాషులు, పెద్దవాళ్ళు. శత్రువులు ఎవరూ లేరు. శత్రువులతో యుద్ధం చేయడం తేలిక, మిత్రులతో యుద్ధం చేయడమే కష్టం. ఇది యుద్ధం. ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి, మన వ్యూహాలు మనకు ఉండాలి. ఇలా మొత్తం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా నడిపిస్తే పద్యం వచ్చిన తర్వాత ఆయన పరమానందపడ్డాడు. నిషిద్ధాక్షర పద్యం ఇలా రావడం ఎక్కడా చూడలేదండి. జతయౌనా ఆమెయగనగా, 2వ పదంలో సాధారణంగా తకారం ప్రాస తప్పదు కదా, ప్రాస మనదే కదా, వేసుకోవచ్చు కదా. ఇక ప్రాస ఇదే కదండి, మొదటి అక్షరం వేసుకో అంటే బద్దకించాడు మనిషి. అయిపోయింది, ఆయనకి అర్థమైంది ఈ వ్యూహాలు వేరుగా ఉన్నాయి, మనకు తోచట్లేదని. మీరు వేసుకోండి. శృతి అన్నాను, ఎందుకంటే నా ప్రణాళిక ఏమిటంటే ఇంచుమించు పద్యంలో శివుడు తాండవం చేస్తుంటే బ్రహ్మదేవుడు తాళం వేశాడు, విష్ణుమూర్తి మధ్యలో వాయించాడు, దేవేంద్రుడు మురళి వాయించాడు. ఇవి ఏమన్నా వస్తాయేమో చూద్దాం, ఒక్క పాదమేనా, మిగిలినవి రావద్దా అని బ్రహ్మదేవుడిని రప్పిద్దాం అని శృతి అన్నాను నేను. శృతి అంటే వేదం వస్తుంది కదా, వేదం వస్తే బ్రహ్మ రాకేమవుతాడు, ఏదో రకంగా వస్తాడు. శృతి అనగానే మళ్ళీ పదం అయిపోయింది, ఏం తోచట్లా, ఏదో అన్నాడు. శృతియౌ అన్నాను. ఇంత జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి.
అంతేగాని ఎక్కడ వేదాత్మనాయ విద్మగే హిరణ్య గర్భాయ ధీమహి, బ్రహ్మదేవుడి మీద పద్యం చెప్పమన్నవాడు ఎవడు హిరణ్య గర్భుడు అని పెద్ద పదం వచ్చేందుకు నీకు అవకాశం ఇయ్యడు, ఎప్పుడూ రాదు అక్కడ. నువ్వు హిర అనగానే వాడు నా నిషేధం అంటే చావాలి ఇక్కడ. అలాంటి 5 అక్షరాల పదాలు 6 అక్షరాల పదాలు సమాసాలు ఎప్పుడూ నిషిద్ధాక్షరాలు వెయ్యకూడదు. 2 లేదా 3 అక్షరాలు మించకుండా వీలైనంత వరకు తెలుగు పదాల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సంస్కృతంలోకి వెళ్ళామంటే సమాసం దొరికిపోతాం, పదాలు దొరకవు. తెలుగులో అయితే అనేక రకాల గసరదవల మారిపోతాయి, పరుషాలు సరళాలు అవుతాయి, తీసేసే అక్షరాలు ఉంటాయి. అరసొన్నలో కొన్ని అక్షరాలు కనపడవు, రకరకాలు ఉన్నాయి ఇక్కడ. అలా వేసుకుంటూ వెళ్ళాలి. శృతిజం వేద, వేద ఆ వేద అంటే వే అన్నాం, ఆయన ఏదో వేదం అనుకున్నాడు, వేద అన్నాం. శృతియం వేద సడియౌచు, బ్రహ్మదేవుడు తాళం వేశాడు ధ్వని అని చెప్పనివ్వడానికి. శృతియం వేద సడియౌచు చూపన్, శృతియం వేద సడియౌచు చూపన్ భవుడే అనేసరికి ఆయన 2 పాదాలు అయింది కానండి, నేను ఇంకో పాదం నిషేధం చేస్తాను అన్నాడు. నువ్వు 4వది కూడా చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదన్న. ఎందుకంటే అప్పటికి ధైర్యం వచ్చింది. ఇది ఇంత బాగా చేయగలిగామంటే ఇంకో 2 పాదాలు చేయడం పెద్ద విషయం కాదు. తిరుపతి వెంకట కవులు చెప్పిన మాట ధారణతో పాటుగా ధైర్యం అవధానికి చాలా విషయం, చాలా ముఖ్యం. మనం వేదిక మీద ఉన్నామంటే సరస్వతి స్వరూపం, మిగిలిన పృచ్ఛకులందరూ సామాన్యులే అన్న భావంతో ఉండాలి. మనకు చదువు చెప్పిన గురువు అక్కడ ఉన్నా సరే, మళ్ళీ దిగిన తర్వాత మనం వారి కాళ్ళకి నమస్కారం చేస్తాం, అది వేరే విషయం. అది వేదిక మీద ఉన్నంతసేపు మనం సరస్వతి రండి, ఏమిస్తారు రండి, మేము సిద్ధంగా ఉన్నాం, అక్కడ భయపడేదేం లేదు. భయం మనస్సులో ప్రవేశించింది అంటే అవధానం చేయడం చాలా కష్టం, అన్నీ తప్పులైపోతాయి, ముఖ్యంగా ధారణ దెబ్బతింటుంది. శృతియం వేద సడియం చుచూపన్ భవుడే, బాన్నాం భర్గుడు అంటాం, గా నిషేధం అన్నాడు. భవుడే భవుడే, డా నిషేధం చేసిన భవుని అని వేసుకుంటాం, ద్వితీయ విభక్తి వేస్తాం, మారుస్తాం, అన్ని అవకాశాలు చూసుకోవడం. భవుడే మళ్ళీ మీరు వేసుకోండి అన్నాడు. జతి అని వేశాను, శృతి జతి 2 ఉన్నారుగా సంగీతంలో ఖచ్చితంగా. జతి గతిగా అని తర్వాత పడింది, గా అన్నాం, ఏదో అన్నాడు, గతిగా అన్నాం. ఇప్పుడు ఇంకో కీలకం అండి, 3వ పాదం కూడా నిషిద్ధం కదా. నాట్యం రావాలి కదా, నర్తించాడు అనే మాట రావాలి కదా, లేకపోతే ఎలాగా. నా అన్నాను, ఆయన నటన అంటాడు అనుకుని టా నిషేధం అన్నాడు. నేను ర్తి అన్నాను, నేను నర్తి అని. అదేనా నర్తనే కదా. నర్తి అనగానే పెద్ద సమస్య. ఆయన పా నిషేధం చేస్తే కొంపలు అంటుకుంటాయి. మరి చేయడం ఏమైనా ఉందా? ఇంకోటి వేసుకోవాలి. ఆయన ఒకవేళ పా నిషేధం చేస్తే నేను లా అంట, నర్తిలాగా అంటాం. బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి తెలుగులో. ఈ లా సిద్ధం చేసుకుని నేను నర్తి అనగానే ఆయన ఖచ్చితంగా ఆయన లా నిషేధం అన్నాడు. విచిత్రంగా ఆయన ఇంకో రకంగా ఆలోచించాడు. నేను వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా 0 పన్ మొత్తం వేసేసా, పన్ మొత్తం వేసేసి గతి జతిగా నర్తింపన్. పాపం మహానుభావుడు నమస్కారం చేసి, చాలా ఆయాస పెట్టానండి, మన్నించండి, 4వ పాదం మీరు చెప్పేయండి. జతయౌనామె జగనగా శృతిగా వేద సడియం చూపన్ భవుడే గతి జతి గతిగా నర్తింపన్. ఇక 4వ పాదంలో మీరు కవిత్వం చెప్పి తీరాలి, ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన. మతి చిద్గీతమును బాడు మాహేశ్వరమై, నీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు అక్కడ. అందుకని హాయిగా మంచి కవిత్వం వచ్చేలా మాట్లాడగలగాలి అక్కడ. అలాగే సమస్య ఎప్పుడు భిన్నంగా ఆలోచించాలి అవధానంలో. జీవితంలో కూడా సమస్యలు పూర్తవ్వాలంటే భిన్నంగా ఆలోచించాలి. క్రియకి ప్రతిక్రియ ముఖ్యం కాదు ఇక్కడ. ఒక్కోసారి కొన్ని క్రియలు ఎలా ఉంటాయంటే కూరుకోవడమే పెద్ద సమాధానం, మౌనం 1000 ప్రశ్నలకి సమాధానం. అవధానంలోనూ వ్యూహాలు ఉంటాయి ఖచ్చితంగా. అంచేత ఇప్పుడు ఒకలాగే ఆలోచించకూడదు, కొంచెం వేరుగా ఆలోచించగలగాలి ఖచ్చితంగా. పంచాస్యంబను వెంటనంటిదరిమెన్ శ్వానంబు చిత్రంబుగా, ఇది అష్టావధానాల్లో ఓ చోట నాకు ఇచ్చిన సమస్య ఇది. పంచాస్యంబును వెంటనంటిదరిమెన్ శ్వానంబు చిత్రంబుగా, సింహాన్ని ఒక కుక్క వెంటబడి తరిమింది, సమస్యే కదా. మనం వెంటనే పురాణ కథల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయి, చిన్నైసూరు కథల్లోకి వెళ్ళిపోయి సింహం కుక్క వెళ్తాం. నాకేమీ అవేమీ తోచల. మా ఆవిడ నేను సోమవారం సంతకి కూరగాయలకు వెళ్ళిన దృశ్యం గుర్తొచ్చింది నాకు. అది దృశ్యం కాదా?
వెళ్ళాం. సోమవారం సంత మా సైనికపురిలో. ఆవిడ బయలుదేరుతుంది పెద్ద సంచి చేసుకుని, వెనకాల నన్ను రమ్మంటుంది. నా ప్రయోజనం ఏమిటంటే రేట్లు తగ్గిస్తారు, ఇమేజ్. అంతేకాదు, కనీసం మీరు పక్కన ఉంటే కల్తీ లేకుండా ఇస్తాడు. మీరు ఆధ్యాత్మిక ప్రపంచం కదా, మంచి కూరలు ఇస్తాడు. మీరు రండి, నేను వెనకాల సంచి పట్టుకుని పెడతాను. నా పని సంచి పట్టుకోవడమే, ఒకటి డబ్బులు ఇవ్వడం, ఒకటి రెండే పనులు మనకి. మిగిలినవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే నాకు బేరాలాడే అలవాటు లేదు. అలా అయితే కొంపలు అంటుకుంటే ఆవిడ చూసుకుంటుంది అదంతా. నాకు పంచాస్యంబును వెంటనంటి దరిమెను శ్వానంబు చిత్రంబుగా అనగానే ఓసారి సోమవారం సంతలో నేను చూసిన దృశ్యమే నాకు గుర్తొచ్చింది. ఓ కుక్క వెనకాల వచ్చి ఏదో బహుమంది, ఈవిడ ముందుకు పరిగెత్తింది. ఆవిడ కోసం నేను పరిగెత్తాను. కానీ పద్యం కుక్కతో మొదలెట్టకూడదు, సంచితో మొదలెట్టకూడదు. పద్యం ఊపుగా ఉండాలి, ఉత్తేజంగా ఉండాలి. మొదటి పాదం అదిరిపోవాలి. ప్రాంచత్కవ్య మధూళికా వితతి గీర్వాణి పదం వంటగా. మనం సోమవారం సంతన పద్యంలో పెడతామనే విషయం మూడో పాదం వరకు పృచ్ఛకుడికి ప్రేక్షకుడికి కూడా అందద్దు. ఇది సస్పెన్స్, లేకపోతే సినిమా ఆడదు. సినిమా 2.5 గంటలు, అవధానం కూడా 2.5 గంటలు. ఇది ఆడాలి అంటే దాని సస్పెన్స్ దానికి ఉండాలి. ప్రాంచత్కవ్య మధూళికా వితతి గీర్వాణి పదం వంటగా. పంచన్గట్టిన భారతీ సతియునై, పంచన్గట్టిన భారతీ సతియునై, భార్యా సహాయుండునై. ఇక్కడ వస్తుంది సీను. పంచన్గట్టిన భారతీ సతియునై, భార్యా సహాయుండునై, సంచీ చేగొని కూరగాయలకు బాజారేగుచో, సంచీ చేగొని కూరగాయలకు బాజారేగుచో, సాహితీ పంచాస్యంబును వెంటనంటి దరిమెన్. సాహితీ పంచాస్యంబును వెంటనంటి దరిమెన్ శ్వానంబు చిత్రంబుగా. మనం మహాసహస్రావధానని, ధారణ బ్రహ్మరాక్షసుడని, పద్మశ్రీ అని కుక్కకి తెలియదు కదా, దానికి ఆ గౌరవాలు ఏమి ఉండవు. అది పంచపట్టుకు లాగడానికి పద్మశ్రీ అయితే ఏదైతే అంటే అటువంటి వాళ్ళను కూడా కుక్కలు వెంటబడి తరుముతాయి. ఏం చేస్తాం? సాహితీ పంచాస్యంబును వెంటనంటి దరిమెన్ శ్వానంబు చిత్రంబుగా. ఇది పృచ్ఛకుడు ఆలోచన సైతం పక్కదారి పట్టించడం. ఇది ఆయన ఈ సమస్య ఎలా పూర్తి చేస్తాం అనుకోడు ఆయన. ఏదో పురాణ కథలోకి వెళ్ళిపోదు. అన్నిటికీ పురాణ కథల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. అసలు మన జీవితాన్ని మించిన పురాణం ఏదీ లేదు ఇక్కడ. మనం ఎన్ని గ్రంథాలు చదివినా, భారత భాగవతాలు చదివినా, నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా చదవకపోతే మొత్తం దండగే. నీ జీవితంలోనే బోళ్ళు ఘట్టాలు ఉంటాయి. అదే కాదు, భిన్నంగా ఆలోచించడం అంటే సమస్యలకి ఇంకొక మాట చెబుతా. వ్యాసగ్రంథము తెలుగు చేసిరి గదా పాండిత్యహీనుల్ కవుల్. వ్యాసగ్రంథాన్ని తెలుగు చేశారట. వ్యాసగ్రంథము తెలుగు చేసిరి గదా పాండిత్యహీనుల్ కవుల్. సాధారణంగా మనం ఈ గద మీద దృష్టి పెట్టాం, పృచ్ఛకుడు కూడా పెట్టాడు. వ్యాసగ్రంథము తెలుగు చేసిరి కదా పాండిత్యహీనులు కవులు. వాళ్ళని ఎలాగో అలా పాండితీమంతుల్ని చెయ్యాలని, ఈ వ్యాసులకు ముందు ఏదో అక్షరం చేర్చి ఆ పదం మార్చాలని ఏదో చేస్తారు. అదంతా ఇబ్బంది పెట్టేస్తుంది. నా దృష్టి అనుకోకుండా ఈ గద మీద పడింది. ఈ గద ఏంటి అసలు? ఇది తెలుగు చేసిరి గద. దీన్ని సంస్కృతంలో గద చేస్తే గదా పాండిత్యహీనులు కవులు. ఇది తెలుగు సంస్కృతాలు రెండూ బాగా నైపుణ్యం ఉంటే వచ్చి పట్టుంటే తోచే మాట. అది అక్కడ కథ. నిజానికి తెలుగులో కథ అది, గద కాదు కదా. అది కకారం పరుషం సరళమైంది, కానీ అది మనకు ఉపయోగపడింది. గదా పాండిత్యహీనుల్ కవుల్. నన్నయ్యకు కానీ, తెక్కనకు కానీ, ఎర్రాప్రకటకు కానీ గదాయుద్ధం చేసిన ఖ్యాతి ఎక్కడ లేదు. వాళ్ళు చెయ్యరు. అంచేత గదా పాండిత్యం లేని ముగ్గురు ఈ భారతాన్ని తెలుగుకి. మిగిలిన పద్యం ఏమిటి? ఏదో చెప్పుకుంటాం, దానికి ఏముంది. ఇంక మిగిలినంతా మన అల్లికి ఉంటుంది. వ్యాసగ్రంథము తెలుగు చేసిరి గదా పాండిత్యహీనుల్ కవుల్. అలాగే దత్తపది. ఇవాళ ఆధునిక అవధానంలో దత్తపది పెద్ద సమస్య. ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు ఇస్తున్నారు, రకరకాలు ఇస్తున్నారు. అసలు ఇవి పద్యంలో ఇముడుతాయో లేదో వాడు చూడ్డం. పద్యం రాని వాడిని పృచ్ఛకుడుగా పెడతారు. అష్టావధానంలో అయితే పృచ్ఛకులు దొరుకుతారు. సహస్రావధానంలో ఎక్కడ దొరుకుతారు? 250 మంది సమస్యలు కావాలి, 250 మంది దత్తపదులకు పృచ్ఛకులు కావాలి. ఎక్కడ దొరుకుతారు?
ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఎవరో ఇస్తారు అనుకుంటాం పొరపాటు వెనక్కి. వాడు మాత్రం ఎంతమందికి ఇస్తారు? ఓ 10 మందికి ఇస్తారు. 11వ వాడికి ఇచ్చేసరికి వాడికి కూడా మైలేరియా బ్యాక్టీరియా, వాడు సొమ్ము ఏం పోయింది, మొత్తం మన ఈ ఏరియాలో లేకుండా కొడతాడు అక్కడ. ఇవన్నీ పద్యంలో ఎలా ఇముడుతాయి? చచ్చే యాతనండి ఇది. అలాగని ఏమంటాడు, మీరు చేస్తారు కదండి మీకు ఇచ్చామంటాడు, ఏదో మాట అంటాడు, వాడు సొమ్మేం పోయింది ఇక్కడ. ఈ ఇంగ్లీష్ పదాలకి మనం అలవాటు పడాలి అంటే ఆధునిక కాలంలో రకరకాల మాటలు మనం వాడుకలో వచ్చేసాయి. ఇవాళ ఇంగ్లీష్ పదాలు ఏం లేకుండా, మనం ఇంగ్లీష్ లేకుండా తెలుగు ఎక్కడ మాట్లాడుతున్నాం? మనం మాట్లాడేదంతా తెంగిలీషే, సగం తెలుగు సగం ఇంగ్లీషును. అందుకని ఇందులో పదాలు అప్పుడప్పుడు ఆలోచన చెయ్యాలి. ఇగో ఈ టీవీ పేరు ఫలానాలా ఉంది కదా, దీన్ని ఏమైనా పెట్టగలమా, పద్యంలో పెట్టగలమా? ఆప్టానిక, దీన్ని ఏమైనా పెట్టగలమా? ఆపటానిక అంటే కొంత సరిపోతుంది దానికి ఇక్కడ ఏదో రకంగా. ఎందుకంటే అవధానంలో వ్యాకరణం పెద్ద సమస్య కాదు, అందులో దత్తపదులు ఒప్పుకుంటారు. కాస్త అటు ఇటు సంధులు సమాసాల వ్యాకరణాలు తేడా వచ్చినా దత్తపదులు ఒప్పుకుంటారు. అందులో ఇంగ్లీష్ పదాలు ఇచ్చిన చోట మరీ ఒప్పుకుంటారు. ఆ పదం ఇవ్వటమే కష్టం కదా, ఏదో చెయ్యాలి కదా దానికి. నాకు ఓనీడా, డయోనారా, ఆప్టానిక, ఆస్కార్ ఈ 4 టీవీలు పేర్లు చెప్పి కృష్ణరాయబారని చెప్పమన్నారు. ఓనీడా, ఆప్టానిక, ఆస్కార్, డయోనారా ఈ 4 ఇచ్చి కృష్ణరాయబారని చెప్పమన్నారు. నాకు ఓనీడా అనగానే తోచిన మాట ఒక నీడ, అది బాగానే ఉంది, కానీ ఒక నీడ అనాలి పద్యంలో. మీరు ఓనీడా అనడానికి వీల్లేదు. ఓ అంటే సంబోధన చేయాలి దాన్ని. పద్యంలో గ్రాంథిక భాష వాడాలి. మీరు వాడుక భాష ఎలా వాడతారు? గ్రాంథిక భాషలో ఓనీడ ఉండదు, ఒక నీడ ఉంటుంది. అంచేది ఈ ఓని ఏదో చెయ్యాలి. భయమున్ భక్తియులేని నీ శృతిని సంభావించుతో నీడగా, సంభావించుతో అంటే అందులో వెళ్ళిపోయింది ఓ, ఇది నీడగా అయింది ఇక్కడ. నీ దుర్యోధనుడు మీ కుమారుడికి భయము భక్తి రెండూ లేవయ్యా, వాడు నీకు నీడవుతాడని ఎలా అనుకుంటావయ్యా అని నీడగా అని భావించి వదిలేశాను. కానీ రెండో పాదం చెప్పేటప్పుడు ఆ వదిలేయడం మంచిదేంది. నీడగాడయో, డయోనారా రావాలి కదా. ఈ డయోనారాతో పద్యంలో కష్టం. ఇచ్చిన పద్యాలు ఏమిటి, మాటలు ఏమిటి? డయోనారా, ఓనీడ, ఆప్టానిక, ఆస్కార్. ఇందులో ఆస్కారం పరమ తేలిక. ఆస్కారం తెలుగు సంస్కృతంలో కూడా ఉంది, వేసేయచ్చు ఆస్కారం. ఆపటానిక కూడా పర్వాలేదు, ఇది ఆపటానిక అంటే సరిపోతుంది. కష్టమైనవి ఏమిటంటే ఓనీడ, అన్నిటికంటే కష్టమైనది డయోనారా. అది 2 భాగాలు చేయాల్సిందే, మొక్కలు. డయో నారా చెబుతున్నది నారాయణుడే కదా, ఆ మాటలు అంటున్నది నారాయణుడే కదా. అందుకని ఆయనతో ఆయన చెప్పించచ్చు కదా. నీడగాడయో నారాయణ ఎన్న భూతనుగా. దుర్యోధనుడు ఎలాంటి వాడు అంటే నారాయణ అంటే భూతమాట అంటాడు వాడి స్వభావం అది. అంచేత కాడయో అంటే ఈ డయోనారాకి సంబంధించిన ప్రణాళిక మనస్సులో ఉండి యకార ప్రాసతో పద్యం మొదలు పెట్టాలి. దత్తపదిలో ప్రణాళిక చాలా కష్టం. ఆయన ప్రాస ఆయనవ్వడు. ఒక్కోసారి ఛందస్సు చెబుతారు. కొంతమంది తెలివైన పృచ్ఛకులు ఉంటారు, వారికి అన్ని ఛందస్సుల పేర్లు తెలియవు. స్వేచ్ఛాఛందం అంటాడు, అంటే వారికి ఏమీ తెలియదు అనమాట. నిజంగా దత్తపది ఇచ్చే పృచ్ఛకుడు బాధ్యత కలిగిన వాడైతే ఛందస్సు పేరు చెప్పాలి. ఛందస్సు పేరు చెప్పాలి. ఆ ఛందస్సులో అది ఇముడుతుందో లేదో అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి ఇవ్వాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇస్తే ఛందస్సు పేరు కూడా చెప్పకుండా ఏదో అంటే నేను ఎన్ని ఆలోచించాలి ఎక్కడ. బాధ్యత కలిగిన పృచ్ఛకుడు ఛందస్సు పేరు ఇస్తాడు. ఇచ్చినప్పుడు అది ఉత్పలమాలలో ఇముడుతుంది, మనకు అనిపిస్తుంది ఆయన ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎలా చెప్పాలో అలా చెబుతాం. అది సాయం చేయడం కాదు, అది పద్యం అందంగా వచ్చేందుకు సాయపడ్డం. డ్రాయర్, బనీ, నిక్కర్, చొక్కా ఈ 4 ఇచ్చి రామాయణం మీద చెప్పమన్నారు. డ్రాయర్ ఎవడికి తొడుగుతాం? బనీని ఎవడికి తొడుగుతాం? రాముడికా లక్ష్మణుడికా? కానీ ఆయన పాపం బాధ్యత ఏం చేయండి, ఉత్పలమాలలో చెప్పండి. అమ్మాయ అన్నాను నేను. ఇది ఉత్పలమాలలో ఇముడుతుంది, ఆయన అభ్యాసం చేశాడు కదా. ఉత్పలమాలలో డ్రాయర్ ఇమడాలంటే కడ్రాయర్ కొనుక్కోవాలి, మామూలు డ్రాయర్ కుదరదు. ఎందుకంటే డ్రా ముందు ఉండే అక్షరం గురువు అవుతుంది. ఉత్పలమాలలో 2 గురువులు ఒక చోట ఉండవు, ఒక గురువే ఉంటుంది. అంచేత ఈ డ్రాకి ముందు మాట తీసుకెళ్ళి మొదటి పాదం చివరిలో పెట్టాలి. 2వ పాదం మొదట్లో, 3వ పాదం మొదట్లోనూ డ్రాయర్ రావాలి. అంటే ఏమర్థమైంది? యకార ప్రాసతో పద్యం మొదలు పెట్టాలి. యకార ప్రాసతో పద్యం మొదలు. ఆయువు పోయరా రఘువరా మనకున్ బనియన్న దేశికుండు, మనకున్ బనియన్న దేశికుండు, ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి, ఈయన వంశకీర్తి తగని
కరుణాకర పాదదీప్తి గుండ్రాయి గుండ్రాయి అరుణారుణార్ద్రనఖరాజములంటిన గుండ్రాయి అరుణారుణార్ద్రనఖరాజములంటిన గుండ్రాయరుణారుణార్ద్రనఖరాజములంటిన మ్రొక్కుచు ఒక్క ఆయతనేత్రయై మ్రొక్కుచొక్కాయతనేత్రయై సతి అహల్యగమారే పవిత్రమూర్తియై. డ్రాయరు బనీను నిక్కరు చొక్కాతో పవిత్రమూర్తి అయిన అహల్యను తీసుకొచ్చామండి. ప్రయత్నానికి సాధ్యం కానిది లేదు. ప్రయత్నం కంటే గొప్పది దైవానుగ్రహం. సరస్వతి కటాక్షాన్ని నమ్ముకోవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఓ నీడగాడయో నారాయణయన్న భూతనునుగా ఆస్కారమే లేదయా నయమొప్పందురమాపటానికి అటుపై నా మాటలన్ విందువే. ఆస్కారం వచ్చింది, ఆపటానికే వచ్చింది. వాళ్ళు ఇచ్చిన 4-3 పాదాల్లో వచ్చేసాయి. ఓ ఇది వద్దు నాకు, మీరు తీసుకోండి. ఓ నీడగాడయో నారాయణయన్న భూతనునుగా ఆస్కారమే లేదయా నయమొప్పందురమాపటానికి అటుపై నా మాటలన్ విందువే. ఇక 4వ పాదం మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కానీ 4 పదాలు అందులో ఇమిడించేసావన్న ధైర్యంలో నేను కొత్త పదం సృష్టించుకున్న నెల్కో అని కూడా ఓ టీవీ ఉంది. దీన్నే మా రామబ్రహ్మం గారు కష్టాలు కొని తెచ్చుకుంటాడయ్యా ఈయన అంటాడు. ఈయన వాళ్ళు పెట్టే కష్టాలు సరిపోలేదు, ఈయన కొని తెచ్చుకోవాలండి. కష్టాలు విమర్శలు మనమే కొని తెచ్చుకుంటే వాటిని ఎదుర్కోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. కరోనాకి ఎవరు జయించారు? వ్యాధి నిరోధక శక్తి ఉన్నవాడు జయించాడు. మనస్సులో కూడా నిరోధక శక్తి పెరగాలంటే కష్టాన్ని ఆహ్వానించాలి, అప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవడంలో మన నైతిక శక్తి, బౌద్ధిక శక్తి పెరుగుతుంది. అప్పుడు భగవత్ కటాక్షం మన మీద పడుతుంది. నేను ఇంకో టీవీ చెబుతున్నానండి అన్నాను. నియతిన్ కానలకే కే గజూడుమిక నియతిన్ కానలకే గుమింక బ్రతుకీ నెల్ కోనలందీయగన్ బ్రతుకీ నెల్ కోనలందీయగన్. ఇంతవరకు పాండవులు అరణ్యవాసం చేశారయ్యా. దుర్యోధన, ధృతరాష్ట్ర, ఇక మీద మీరు అరణ్యవాసం చేయాలి. మీ జీవితం అనే ఈనెల కోణంలో తీసుకుంటూ కూర్చోవాలి అన్నాం. ఈనెల కోణాలు ఎందుకంటే ఈ నెల్కో అనే టీవీ కోసం. ఇంగ్లీషు పదాలు కూడా చేయొచ్చు, ఏ పదాలైనా చేయొచ్చు. బుద్ధికి సాధ్యం కాంది లేదు, డబ్బుకి సాధ్యం కాంది ఉంటుంది, శక్తికి సాధ్యం కాంది ఉంటుంది, బుద్ధికి సాధ్యం కాంది ఉండదండి. ఆ బుద్ధి శక్తిని నిరూపించే ఏకైక కళ అవధానం, ఏకైక కళ అవధానం. వర్ణనాంశం అనుకోండి, సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది, కవికి ఇబ్బందించరు. అది ఖచ్చితంగా వర్ణనలో ఏదో ఒక రసం ఉండేలా ప్రయత్నం చెయ్యాలి. పద్యం ఆట వెలదో తేటకీతో అల్లేసేసి అయిపోయింది అనిపించద్దు. బస్టాండ్లో హెచ్చరికలు లాంటి పద్యాలు కాదు, గుండె కరిగిపోవలసిందే వర్ణన వింటే. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చూశారండి. ఆ కొడుకు తల్లిని చూడలేదు, అన్నం పెట్టలేదు, వృద్ధాశ్రమంలో బారేశాడు. ఆ తల్లి బాధ చెప్పండి అన్నారు. ఇక్కడ కూడా మనం కరుణరసం చూపించకపోతే మనం కవి ఎలా అవుతామండి? అవధానం అయితే కావచ్చు. కానీ ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు, సహస్రావధానంలో అడిగిన పద్యం ఇది. ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు పెట్టబోక ఏడిపించు నేడు. ఈ పిల్లాడికి అన్నం తినిపించడం కోసం ఆ తల్లి పక్కింటి డాబా ఎక్కింది, రోడ్డు మీదకి వెళ్ళింది, లారీ చూపించింది, బస్సు చూపించింది, అమావాస్య నాడు కూడా చందమామను చూపించింది, మొత్తం మీద తినిపించింది. నీకు అన్నం పెట్టడానికి నేనంత యాతన పడితే నువ్వు నన్ను అన్నం పెట్టేటప్పుడు ఇప్పుడు తినడానికి ఏడిపించావురా, ఇప్పుడు పెట్టడానికి ఏడిపిస్తున్నావు ఉంటుంది. ఇంతకంటే కరుణరసం ఏమిటి? ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు పెట్టబోక ఏడిపించు నేడు, ఎంత ఏడ్చిగంటిని ఏడిపించెడు అని. మళ్ళీ ఈ పిల్లాన్ని కండం కోసం పిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళింది, అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళింది. ఎంతమందికి మొక్కులు పెట్టి వీడికంటే వీడు చూడట్లేదు ఈవేళ. ఎంత ఏడ్చిగంటిని ఏడిపించెడు అని కడుపు పగిలిపోవు ఘటనలివి. ఆశువును సైతం అశ్రద్ధ చెయ్యకూడదు. అవధానంలో శిక్షణలో బాగా నేర్చుకోవాలంటే ఇక్కడ శిక్షణ శిబిరంలో ఉన్నవారు ఖాళీగా ఉన్న సమయంలో ఆ గోడను చూసి, రామభద్రుని చూసి, ఆ పసిపాపను చూసి, ఆ గేటును చూసి, ఆ వేప మొక్కను చూసి పద్యాలు అల్లడం బాగా అభ్యాసం చేయండి. ఈ శిక్షణ శిబిరం పూర్తయ్యేలోగా నేర్చుకునే ప్రతి అవధాని 7 రోజుల్లో కనీసం 70 పద్యాలు సొంతంగా అల్లకపోతే అవధానం చేయలేరు.
అవి కూడా వేరువేరు ఛందస్సుల్లో అల్లాలి. ఆ ఒక్క వేప మొక్క ఒక్కటే అక్కడ నిలబడి ఉంది. నేను ఇందాక నుంచి చూస్తున్నాను దాన్ని. ఒక్కటే మొక్క అలా నిలబడింది, చివర ఆకులు చిగుళ్ళు ఉన్న ఆ వేప మొక్క మీద పద్యం అల్లండి. అది ఒక్కతే ఎంత నిర్భయంగా ఉందండి. దానికి అర్థమైనా కాకపోయినా హాయిగా నువ్వు ఏమైనా వాక్కో, నాకు సంబంధం లేదు, నా గాలి నాది అని శుభ్రంగా ఉంది అక్కడ. అలా ఒంటరిగా మనం బతకలేమా? ఎప్పుడు ఎవడో ఒకడు తోడు ఉండాలి. ఇక్కడ పని లేక తోడు నీడ దూడ పేడ అంటూను ఆ మొక్కలాగా ఒంటరిగా ఉండాలి. ఆ ఊహను మీరు పద్యంలో జోడించండి, పద్యం వస్తుంది. ఆశువుని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. అప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, నేను అవధానం చేస్తుంటే అవధానం గొప్పదా క్రికెట్ గొప్పదా అన్నారు. నిస్సందేహంగా అవధానమే గొప్పదని అనాలి. లేకపోతే మనం ఎందుకు ఇక్కడ క్రికెట్ను పొగడడానికి మనం ఎందుకు పైగా పొగడం, దాని తేడా కూడా ఉంది, చూపించాలి. ఒక్క దెబ్బకు 4-6 లెక్క పెట్టు డొక్కు లెక్కలు కవివి. క్రికెట్లో ఓ దెబ్బ కొడతాడు, బౌండరీ దాటగానే 4 పరుగులు ఇస్తారు. ఒక్కటే కదా దెబ్బ, 4 పరుగులు ఎలా వచ్చాయి? మేము ఒక పద్యం చెబుతాం, 4 పద్యాలు రాయమన్న లెక్క ఎవడైనా రాస్తాడేమో, కుదరదు. 1000 అంటే 1000 పద్యం చెప్పాల్సిందే. ఒక దెబ్బకు 4 లెక్క పెడతారు, ఒక దెబ్బకు 6 కూడా లెక్క పెడతారు. మా అవధానంలో ఎన్ని చెబితే అన్నీ లెక్క పెడతారు, ఎక్కువ లెక్క పెట్టారు. ఒక్క దెబ్బకు 4-6 లెక్క పెట్టు డొక్కు లెక్కలు కావివి, గ్రొక్కపట్టి 1000 పద్యాలు పలికెడి వీర విద్య. ఒక్క దెబ్బకు 4-6 లెక్క పెట్టు డొక్కు లెక్కలు కావివి, గ్రొక్కపట్టి 1000 పద్యాలు పలికెడి వీర విద్య. కాన అవధానమే క్రికెట్ కంటే గొప్ప, కాన అవధానమే క్రికెట్ కంటే గొప్ప. ఆశువును కూడా అశ్రద్ధ చేయొద్దు. ఆశువులో చమత్కారం ఉండి తీరాలి. ఎందుకంటే వర్ణనలో రసం ముఖ్యం, సమస్యలో సమస్య పూరించడమే ముఖ్యం, దత్తపదిలో ఆ పదాలు ఇమిడించడమే ముఖ్యం, నిషిద్ధాక్షరలో అడుగు ముందుకు వేయడమే ముఖ్యం, అంతకంటే ఏమక్కల్లా. కానీ ఆశువులో చమత్కారం ఉండి తీరాలి. ఒక రహస్యం చెబుతున్నా, ఆసు చమత్కారం ఉండేలా చెప్పాలంటే ఖచ్చితంగా ఆసుపద్యం చెప్పడానికి ముందు మంచినీళ్ళు తాగాలి, కాస్త ఆలస్యం చెయ్యాలి, ఈ లోపు అల్లేసుకోవాలి, అంతే లెక్క. ఆ స్పీడ్ లేకపోతే కష్టం. ఆయన దగ్గర కూర్చొని అవధానము క్రికెట్టు అవధానము ఎవడో ఉండడు ఎక్కడ. అసలు ఈ తడబాటు మాట వెనక్కి ముందుకి అనడం రాకూడదు. ఈ ప్రిపేర్ ఇన్ ది ముందే ప్రిపేర్ అవ్వు. ఏం అలాగే ఏం దొంగతనంగా ఎక్కడో తయారవట్లేదు, ఎక్కడ తయారవుతున్నాం వేదిక మీద. పృచ్ఛకులు కొంతమంది శుద్ధి కొడతారు, అది అవధానికి అదృష్టం, కొట్టనివ్వాలి హాయిగా. ఈలోపు మనం మిగిలిన పద్యాలు అల్లేసుకోవచ్చు, ధారణ చేసుకోవచ్చు, జనం వాడిని తిట్టుకుంటారు, మనకు అనవసరం. ఇది వ్యూహం. అందుకే నేనేమంటానంటే పృచ్ఛకులు ఎవరైనా ఎక్కువ మాట్లాడియండి పెద్ద ఆయన అంటాను నేను, నాకు అది సౌకర్యం. ఆయన మింగితే సమయం నాకు అదృష్టం కదా. ఈలోపు మిగిలిన పద్యాలు చెప్పిన పాదాలు అన్నీ బుర్రలో వేసుకోవాలి. ఆయన ఇలా చూస్తూ కూర్చోకూడదు, ఆయన సుందరంగా చూస్తాడు. ఇక్కడ ఏం చూస్తాం? అది మనకు అవకాశం, టైం ఇస్తున్నాడు ఆయన. పెద్ద ఆయనండి మాట్లాడేమండి పాపం అంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు మనం చెప్పిన పద్యాలు చెప్పబోయే పద్యాలు అన్నీ ఆలేసుకోవచ్చు. ప్రతి క్షణము పొదుపు చేసేటువంటి విద్య ఏదన్నా ఉంటే ఏ బ్యాంకుకి తెలియని విద్య అవధాన విద్య అనండి. ఆ 2 గంటల్లో నువ్వు 14 లోకాలు తిరగాలంటే ఒక లోకం కాదు ఇక్కడ. అంటే ఆసు చెప్పమనగానే ఇలా అందేసుకోకూడదు. ఒకసారి ఆసు అడిగిన ప్రశ్నలోనే మంచి పదం ఉంటుంది, ఆ పదంతో పద్యం అల్లేసుకో. వంకపెట్టి మధ్యలో మంచినీళ్ళు తాగే గొడవలేదు, ఇంకా ఈలోపు మిగిలిన పద్యం అల్లే. నువ్వు మంచినీళ్ళు తాగకుండా పద్యం చెప్పమనేది దుర్మార్గుడు ఎవడు లేడు ఇక్కడ. పర్వాలేదు, అంత ప్రమాదం ఏం లేదు ఇక్కడ. అలా దారగా చెప్పాలని ఏం లేదు ఇక్కడ. కానీ చమత్కారం ఉండి తీరాలి. ఇగో ఒక దెబ్బకు 4-6 లెక్కెడుతున్నారు, మీకు అవధానంలో ఈ గొడవ లేదు కదండి అని అంటే అది చమత్కారమా కాదా? సరిపోయిందా లేదా? ఇప్పుడు వ్యస్తాక్షరి చాలా క్లిష్టమైన విషయం. ఇంకో మాట చెబుతాను నేను. దత్తపదుల్లో ఈ ఇంగ్లీషు పదాలు పడలేక మొత్తం 50 సమస్యలు 50 వర్ణనలు చేసిన అవధానంలో కూడా చూశానండి నేను ఈ కాలంలోనే. నమశివాయ అనుకున్నా. అది పిరికితనం, మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. అది భయపడ్డాం. అది మీకు చేతకాని దాన్ని వదిలేయద్దు. అవధానం అన్నాక 8 అంశాలు ఉండాలి. శతావధానంలో 4 ఉండాలి. సమస్యలు ఉండాలి, దత్తపదులు ఉండాలి, వర్ణనలు ఉండాలి, ఆశువులు ఉండాలి. ఈ 4గింటిలో మీరేది మానద్దు. తర్వాత ఇంకేవో పురాణ పఠనం, పుష్పగణనం అవేవో మార్చుకుంటారు. ఈ 4 లేకపోతే అది అవధానం కాదు, నీకు చేత కాదనమాట. నాకు సమస్యలు వద్దండి, నాకు దత్తపదులు వద్దండి, మొత్తం 50 సమస్యలు కుదరదు అక్కడ. దత్తపదులు ఉండాల్సిందే, అవి కూడా సమాన సంఖ్యలో ఉండవలసింది. అప్పుడే అవధానం యొక్క ప్రతిభ. సహస్రావధానం అంటే 250 దత్తపదులు ఉండవలసింది, 250 సమస్యలు ఉండవలసింది. ఏది తగ్గినా మనకి దాంట్లో నైపుణ్యం లేనట్టే లెక్క. అలాగే వ్యస్తాక్షరి.
ఎప్పుడు చాలామంది అవధానాలు చేసే పొరపాటు నేను గమనించాను. నేను చాలా కాలం అవధానాలు చూసా. నేను అవధానాలు చేసిన కాలం కంటే చూసిన కాలం చాలా ఎక్కువ. ప్రేక్షకుడుగా ఉండి పృచ్ఛకుడుగా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇందులో ఎక్కడ తన ప్రతిభ చూపిస్తున్నాడు, ఎక్కడ తప్పించుకుంటున్నాడు, ఎందువల్ల ఈ అవధానం జనంలోకి వెళ్ళడం లేదు, వీళ్ళు మా ప్రవచనమైనా అవధానమైనా జనంలోకి వెళ్ళాయి అంటే నేను చూసిన కొన్ని అవధానాలు నాకు ఏమనిపించండి, ఇది బాగా చేశారు ఈయన, కానీ జనం లేరు, అప్పుడు లేరు, తర్వాత లేరు, మళ్ళీ చెప్పుకోవటం అంటే జనంలోకి వెళ్ళలేదు. ఇందాక ఆ మురళీ గారు మాట్లాడుతూ అన్నారు, 1000 మంది ఉండే సభలో 200 మంది కోసమే ప్రవచనం చెబుతూ ఉంటారని. ఈ ముందు ఓ గ్రూప్ వచ్చి కూర్చుంటారు ఇక్కడ, మన వర్గమో ఇంకోటో మనకి తెలియదు, వాళ్ళ కోసం చెప్పకూడదండి. ఆ మొత్తం జనం వెనకాల మన తీసుకొచ్చిన కారు డ్రైవర్కి కూడా మన ప్రవచనం వంట పట్టాలి ఖచ్చితంగా. వాడు ఎక్కడో పెట్టుకుని చుట్టకాలుస్తూ కూర్చోకూడదు. సార్ మీరు ప్రవచనం చెప్తుంటే నేను అక్కడ ఉండి విన్నానండి, ఎందుకంటే నా జీవితం గురించి కూడా మీరు చెప్పారండి అని వాడు అనాలమ్మా. అది నిజమైన యోగ్యతా పత్రం. ప్రవచనానికైతే అది యోగ్యతా పత్రం. సామాన్య జనంలోకి వెళ్ళినప్పుడు ప్రవచనాలు దేనికి పని లేక వాళ్ళంతా జీవితాలు భ్రష్టు బట్టి వాళ్ళు ఏడుస్తుంటే మనం ఇక్కడ దేవుడు మహిమ చెబుతాం. ఇక్కడ దెయ్యమైపోయింది జీవితం. వాడి జీవితం ఏమిటో వాడికి అద్దంలో పెట్టి చూపించొద్దా, దేవుడు కాపాడుతాడని చెప్పొద్దా. ప్రవచనం అంటే అర్థం వాడికి అర్థం కావాలి. వాడికి అర్థం కావడం కోసం అవసరమైతే వాడి భాషలోకి వెళ్ళాలి. మనం పూర్వకాలమే వాడారు కదండి పాత్రోచిత భాష అని. ఎవరి భాష వాడికి. సంస్కృత నాటకాల్లోనే వాడారండి పాత్రోచిత భాష. ప్రవచనాల్లో వాడితే తప్పేముందండి, గంభీరమైన భాష ఉండాలని ఏం లేదు ఇక్కడ. పరిహాసము లేని శుభప్రసంగము లెక్క. ఎంత ప్రవచనం చెప్పినా పరిహాసం లేకపోతే దండకం చెప్పారు. దాన్ని లోకు చేయి తగ్గించద్దు, కానీ చమత్కారం లేకపోతే అలాగా. వ్యస్తాక్షరి చాలామంది అవధానులు ఆధునిక కాలంలో మానేసింది ఇది భయపడి. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ, ఎవరు ధారణ చేస్తారు, ఎక్కడి నుంచో ఇస్తారు, వేరే ఏదో భాగవతం నుంచి భారతం నుంచి పద్యాలు ఇస్తారు, అవన్నీ. వీళ్ళు ఏం చేస్తారంటే పొరపాటు చేసే బలహీనత చెబుతున్నా, 4 అక్షరాలు ఇవ్వగానే ఇంకా ఊహించడం మొదలు పెడతారు ఆ పాదం ఏమిటో. ఇది చాలా తప్పు. అస్సలు 25 అక్షరాల పాదం ఇస్తే 24వ అక్షరం ఇచ్చినా కూడా నువ్వు ఊహించద్దు. వాడు ఏమిచ్చాడో అదే చెప్పు, దాన్నే ధారణ చెయ్యాలి. నేను కొన్ని అవధానాలు చూశాక వ్యస్తాక్షర ధారణకి చేసిన ప్రత్యేక అభ్యాసం, వేలి కణుపుల మీద అక్షరాలు ధారణ చేశా. ఈ వేలికి 4, 5 వేళ్లకు 5 4 20. ఇంకా ఎక్కువ ఇస్తే వాడు కాళ్ళు అట్టుకుంటాం, ఏం చేస్తాం ఇక్కడ. ఇదో 20 అవసరమైతే. పద్యపాదం సాధారణంగా 20 నుంచి 25 అక్షరాలు ఉంటాయి. సీస పద్యం ఇచ్చినా 25, 26 అక్షరాలు ఉంటాయి. అంతకు మించి ఉండవు. అంతకు మించి ఎవరు ఇవ్వరు. ఈ పాటి అక్షరాలు నువ్వు 5 + 6 పోనీ 7, 7 4 28. అంతకు మించి ధారణ చేయలేవా? వీటి మీదే ధారణ చేయాలి. 7వ అక్షరం క అన్నాడు. క క క. అవధానం అవుతున్నంతసేపు నీ వేలు ఇక్కడే ఉండాలి మిత్రమా. పరమరహస్యాన్ని బహిరంగంగా చెబుతున్నా. నేను మానేశాను కాబట్టి గొడవలేదు. వృత్తిలో ఉండగా ఈ రహస్యాలు చెప్పకూడదు. మానేశాను కాబట్టి చెబుతున్న, పిల్లలు బాగుండాలి కాబట్టి. ఇక్కడ ఏదో పద్యం నడుస్తూనే ఉంటుంది, జోక్స్ నడుస్తూనే ఉంటాయి, మైకులు సర్దుతూనే ఉంటారు. క క క. ఇది 7 క. అలాగే తర్వాత ఎప్పుడో 16 ఇచ్చాడు. ఇక్కడ వి అన్నాడు. క వి క వి క వి అని ఉండాలి. ఈ 2 కలుపుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ. వీలైతే దాన్ని ఒక మాటలో పెట్టుకోవాలి. 7, 16 కలిపితే కవి, పోయెట్ అని ఇంగ్లీష్లోకి వెళ్ళాలి. ఎప్పుడూ ఒకటే లెక్క. సక్రమమైన అనుబంధాల కంటే అక్రమమైన అనుబంధాలే ఎక్కువ బాగా గుర్తుంటాయి జీవితంలోనైనా అవధానంలోనైనా. ఎంత అక్రమంగా నువ్వు అల్లేస్తే అంత బాగా గుర్తుంటుంది నీకు. 7వది 16వది కలిపి అడ్డగోలుగా అల్లేయి. ఎలా గుర్తుపెట్టుకున్నావు ఎవరికి చెప్పకు, పెట్టుకో అంతే. ఈ అభ్యాసం నేను చేసే ఎన్నిసార్లు నన్ను కాపాడిందంటే, కడపలో అవధానం చేస్తుంటే ఆయన ఇంగ్లీషులో ఇస్తున్నాడు వ్యస్తాక్షరే. అది నిబంధన ఎక్కడా లేదు, కానీ ఏదో చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మధ్యలో అనడానికి లేదు. ఎందుకంటే ఆ అక్షరాలు చూస్తుంటే మధ్యలో ఎక్కడ బ్లెస్ అన్నాడు. బ్లెస్ అని ఎందుకు ఉంటుందండి తెలుగులో? అలాగని బ్లెస్ ఇంగ్లీష్ని ఊహిద్దామంటే మిగిలిన పదాలు అలా లేవు. మరి యూ అన్నాడు. మొత్తం మీద నేను ఇంక వదిలిపెట్టి 4-5 అక్షరాలు లేక నా పద్ధతి నాకు ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన అక్షరాలు ఇచ్చిన ప్రకారం 26 కణుపుల మీద ఎలాగే ధారణ చేస్తే ఆయన ఇచ్చింది ఏమిటో తెలుసా? గాడ్ బ్లెస్ యూ ఆన్ ది అకేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మిస్టర్ జిఎన్ రావు. ఇది ఇచ్చాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మిస్టర్ జిఎన్ రావు. నన్ను ఆశీర్వదించే పద్యాన్ని నన్ను రోకట్లో పెట్టి దంచినట్టు ఇచ్చాడు ఆయన. గాడ్ ఒక అక్షరం, బ్లెస్ ఒక అక్షరం, యూ ఒక అక్షరం, ఆన్ దిస్ ఫంక్షన్ ఇంగ్లీష్ అక్షరాలు ఇవన్నీ. ఇంగ్లీష్లో దిస్ అంటే ఒకటే అక్షరం అవుతుంది, పొల్లుంది కదా, అలా ఇస్తాడని తెలియదు కదా. మధ్యలో చూసి పాపం అధ్యక్షుల వారు మీరు ఏదో వేరే భాషలో ఇస్తున్నట్టుగా ఉంది, ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు అంటే చేస్తున్నది అన్నాడు. ఇంకేమంటాం, ఓ పక్క మొత్తం లేపాడు ఇక్కడ పైకి.
అటువంటి ఆయన చేస్తుంటే నేను మామూలుగా విశ్వదాభిరామం వినురవేమ అని ఇస్తానేటండి అన్నాడు ఆయన. ఆ విశ్వదాభిరామం వినురవేమగా విశ్వ వినుర రాగానే గుర్తించేసాం కదా, ఇంకేముంది. అందుకని వ్యస్తాక్షరలో అవకాశం తీసుకోవద్దు, అవధానులు అశ్రద్ధ చేయొద్దు. ఆయన పరమ కఠినంగా ఇస్తాడనే ఊహించాలి. అమెరికాలో సిలికానాంధ్రలో అవధానాలు చేస్తుంటే ధారాధారణ ధోరణి ధురీనుడైన అవధాని నీకు ప్రణామం అని ఇచ్చారు. ఈ ధార ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, చచ్చినట్టు గుర్తుపెట్టుకోరు, అన్నీ వేళ్ల మీద గుర్తుపెట్టుకోవాలి. ధార ఇవ్వగానే ధార అనుకోకూడదు, అదేదో దానం కావచ్చు, మనకి తెలియదు. ఇక్కడ ధారా ధారణ ధోరణ ధురీనుడైన అవధానికి ప్రణామం అని ఇచ్చారు. ఇక్కడ ఇన్ని ధాలు ఇన్ని రాలు ఇన్ని అణాలు వచ్చాయి, దేనికి దానికే ధారణ చేయవలసిందే. పురాణ పఠనం కోసం ఇంకా 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. పురాణ పఠనం కోసం చెబుతున్న అవధాన విద్యార్థుల్ని ఇందాక చెప్పినట్టే కావ్యాలు చదవడం కాదు, 18 పురాణాలు చదివి తీరాలి ఖచ్చితంగా. పురాణ పఠనం అంటే పురాణంతో పాటుగా కావ్యాలు ఎలాగూ భాగవతం నుంచి ఇవ్వాలి అలాంటి నిబంధన ఎక్కడా లేదు. మనం అలా మా నిబంధన భాగవతం నుంచి ఇవ్వాలని ఎక్కడా లేదు. ప్రసిద్ధమైనటువంటి విస్తే చాలు. మరీ మూలకెళ్ళిపోయి ఇంకా పొన్నగంటి తెలగన్న ఏయాతి చరిత్ర అచ్చ తెలుగులోంచి పద్యాలు ఇవ్వక్కర్లేదు, అది మరీ దుర్మార్గం అంటారు దాన్ని. అందులోనూ సంబోధన కూడా లేకుండా ఉంటారు. పృచ్ఛకుల్లో రాక్షసులు ఉంటారు, మామూలుగా ఉండరు. ఇక్కడ సంబోధన కూడా లేకుండా ఇచ్చి ఎవడు చెప్తాడండి, రాసిన వాడిని వచ్చి చెప్పమానండి. అలా మళ్ళీ అంత అయోమయంగా ఇవ్వకూడదు. ఒక సంబోధన ద్వారా కానీ ఒక పాత్ర ద్వారా కానీ దేదో ద్వారా అంశం గ్రహించగలిగే అవకాశం ఉండి, ఒక క్లూ అంటారు, అది ఉండి గ్రహించాలి. కానీ అవధానం ఎప్పుడు కష్టసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది, కానీ అసాధ్యాన్ని ఎవరూ సాధ్యం చేయలేరండి. అది సాధ్యం కాదు, అది అసలు సాధ్యమే కాని దాన్ని ఇస్తే ఎలాగా. అందుకే నాకు పురాణ పఠనంలో విచిత్రమైన పద్యాలు చెబితే అది ఎక్కడదో నువ్వే చెప్పుకొని నాకు సంబంధం లేదని చెప్పాను. మొహమాట అది ఒక్కటి దేవత ఓడిపోయినట్టేనా ఎక్కడ. అంత సర్వజ్ఞపీఠం మీద కూర్చోవడం శంకరాచార్యకి సాధ్యమైంది, మనకు అవుతుందా? అంత అక్కర్లేదండి. పృచ్ఛకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడి నుంచే ఒక గ్రహించడానికి ఒక మాట ఉండాలి. అందులో అర్జునుడు బదులు బృహన్నలు వాడమనండి, నర అని వాడమనండి, ఇది అర్జునుడు దాన్ని గ్రహించాలి కదా, దాన్ని బట్టి కొంత ఊహిస్తాం. ఇది తెలియాలి అంటే అవధాని ఖచ్చితంగా తెలుగులో ప్రసిద్ధమైన 100 కావ్యాలు చదివి ఉండాలి. 100 కావ్యాలు చదవాలి, ఒకటి కాదు, 100 పూర్తిగా చదవాలి. చదివేటప్పుడే వెనకాల పేజీలోనో నోట్స్లోనో అతి ముఖ్యమైనటువంటి పద్యాలు రాసి పెట్టుకుని వాటిని ప్రతిరోజు పఠనం ప్రారంభించినప్పుడు ఆ 4 అతి ముఖ్య పద్యాలు చదివి మళ్ళీ పఠనంలోకి వెళ్ళాలి. ఈ రకంగా నేను 17 ఏళ్ల వయస్సు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నానండి, అనుమానం ఏం లేదు, ఈ రోజు వరకు చేస్తున్నాను. ఇలా వ్యస్తాక్షరి పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం కూడా తేలిగ్గా తీసుకోవలసింది కాదు. జాగ్రత్తగా నిర్వహించేటువంటి అవధానికి అప్రస్తుత ప్రసంగం ఒక వరం, ఒక అవకాశం. అప్రస్తుత ప్రసంగం చేసే వాళ్ళందరూ దానికి అలవాటు పడ్డారు కాబట్టి కాస్త ఎక్కువ మాట్లాడతారు, అది వారి సహజ లక్షణం. అంతేకాదు వారు సభలోకి వస్తుంటేనే చప్పట్లు కొడతారు, ఈయన హీరో అయిపోతాడు. ఈ మధ్యన 4 అవధానాల్లో పాల్గొనేసరికి ఈయన అవధానాన్ని మించిపోయారనుకునేటువంటి అజ్ఞానంలో ఉంటాడు ఆయన. ఎన్ని అవకాశాలు వారికి ఇవ్వాలి. వారికి ఎంత గర్వం పెరిగితే మన అవధానం అంత బాగుంటుంది. వారికి అవకాశం అవ్వని జనంలో ఆయన నవ్వులు పాలు అవుతాడు, మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇంకాస్త పొగడతో ఒకటి మనం కూడా పొగిడేస్తే మన జోలికి ఎక్కువ రాకుండా ఉంటాడు. పొగడ్తలకి లొంగనవాడు ఎవడు ఉండడు. పొగడ్త చెవిటి వాళ్ళకు కూడా వినపడేటువంటి ఏకైకమైన మాట. 2 చెవులు వినపడిన వాడికి కూడా పొగడ్త వినపడుతుంది. ఇందాక ఏదో అన్నా ఓసారి చెప్పంటాడు, అంటే పెదవుల కదలక బట్టి గ్రహిస్తాడు వాడిని పొగిడామని. ఓ బాణం వేస్తే అయిపోయామన్న సొమ్ము ఏం పోయింది ఇక్కడ. వాడి పిల్లనేమన్నా మనం చేసుకున్నామా, మన పిల్లనేమన్నా వాడికి ఇచ్చామా, అంత ఆలోచించాల్సింది ఏం లేదు. దీనికి ఇవి ఉంటారు వాళ్ళు, ఏవో మాటలు అంటారు, దాన్ని కూడా అశ్రద్ధగా తీసుకోవద్దు. చమత్కారం ఉండాలని ఏం లేదు, గంభీరంగా చెప్పేవి కొన్ని ఉంటాయి. చమత్కారం ఉంటే మంచిది. మేము 95 నుంచి 2005 వరకు అవధానాలకి స్వర్ణయుగం, సరిగ్గా 1995 నుంచి 2005 వరకు అవధానాలకి స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగాన్ని పట్టించింది నిస్సందేహంగా మా సోదరుడు నాగపాణి శర్మ, అనుమానం ఏం లేదు అందులో. రాజయోగం పట్టించాడు ఆయన. ఆ దెబ్బలో అవధానం చేయని పండితుడిని ఆక్షేపించేవారు. మీరు ప్రతి తెలుగు మాస్టర్కి ఇదో ప్రశ్న, మీకు అవధానం వచ్చా అని. అంటే రాజయోగం పట్టి టీవీల్లో విద్య కనపడుతుంటే అందరూ అడుగుతారు, దాన్ని అనుకూలంగా తీసుకోవాలి. అటువంటిప్పుడు అప్రస్తుతం కూడా గొప్ప. అది ఎంతవరకు వెళ్ళిందంటే 16 ఏళ్ల కుర్రాడు అవధానం మొదలెట్టాడు, చేస్తున్నాడు అక్కడక్కడ.
పేరు వస్తుంది బాగా, ఏదో అతని శక్తి మేరకు అతను చేస్తాడు. మనకి పెద్ద లోపం ఏమిటంటే సమాజంలో ఒక బాల కళ అంటారు, చిన్నపిల్లలు చైల్డ్ ప్రోడజీ ఏదో అంటారు కదా, బాలమేధావులు. ఇంకా వాడికి బిరుదులు ఇచ్చి వాడిని నాశనం చేసేస్తాం మనం. ఇదే సమాజంలో పెద్దలు నేర్చుకోవాలి. పిల్లలు అవధానం చేస్తే అవధాన చతుర్ముఖ బ్రహ్మ ఈ దరిద్ర బిరుదులు ఇవ్వకండి అమ్మ, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. బాలానంద అవధానే అని ఇవ్వండి, సరిపోతుంది అంతే. నీ అవధానం పిల్లలకు ఆనందం, సంతోషం, ఊరుకో. పెద్ద పెద్ద బిరుదులు ఇంకా రావు బాల సరస్వతికి కూడా లేని బాల సరస్వతి ఇచ్చి పారేస్తాడు. ఇంకా వాడికి 2 కొమ్ములు వస్తాయి. ఇంకా అవధానానికి డిమాండ్ మొదలు పెడతాడు. ఇలా చిన్నప్పుడు అవధానాలు మొదలుపెట్టి తర్వాత పాఠాలు కూడా చెప్పలేక దెబ్బైపోయిన వాళ్ళని చూశాను నేను. పాఠాలు కూడా చెప్పలేక, ఎందుకని పొగిడేశారు విపరీతంగా. ఎవరినో కలెక్టర్ గారిని, ఆర్డీఓని, వారికి ఏం తెలుసు అవధాన విద్య. కుర్రాడు ఎవడో పద్యాలు పాడుతుంటే అవతారం అని ఈయన ఫోటో తీసుకెళ్ళి వాడు ఇంట్లో పెట్టుకుంటాడు. వాడు అక్కడి నుంచి 10 మందికి చెబుతాడు, కలెక్టర్ గారి ఇంట్లో మా ఫోటో. రేపు బస్ స్టాండ్లో దొంగల దగ్గర కూడా నీ ఫోటోయే ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటోలు పెట్టుకోవడాలు, ఆరాధించడాలు పెద్ద విషయాలు కాదండి. గర్వం బాల అవధానులకు రాకుండా ఉండాలంటే విపరీతంగా పొగడొద్దు, పెద్ద బిరుదులు ఇవ్వద్దు ఖచ్చితంగా. ఆపేయాలి, ఎక్కడ ఉండాలో అక్కడే. రామాయణం రాసినవాడు వాల్మీకి, చెప్పిన వాడల్లా వాల్మీకి ఎలా అవుతాడండి నాకు అర్థం కాదు. ఒక 100 మంది చెబుతారు, ఎంతమంది చెప్పినా వాల్మీకే. నువ్వు రామాయణం లాంటి కావ్యం రాసి అప్పుడు వాల్మీకి అనిపించుకో. చెప్పినవాడు వాల్మీకి ఎలా అవుతాడు? ఈ కొంత ఆలోచన, బిరుదులు ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి కొంచెం. ఆ దెబ్బలో నాకు తగిలింది ఏమిటంటే, అప్రస్తుత ప్రసంగంలో కూర్చున్న ఒక ఆయన 16 ఏళ్ల కుర్రాడు అవధానం మొదలెట్టాడు కదండి, మీరు మానేయచ్చు కదా అన్నాడు. వాడు సరదా అడుగుతారు కదా. నేను చెంప వాచిపోయేలా పద్యంలో చెప్పా. అప్పుడు 16 ఏళ్ళు కాబట్టి 16 ఏళ్ల మీద పద్యం చెప్పా. ఇప్పుడు మారుస్తా. అప్పుడు 16 ఏళ్ళకి పెళ్లి కదా, 36 ఏళ్ళు వచ్చినా అవ్వట్లేదు ఇప్పుడు. అందుకని కొంచెం మారుద్దాం. 20 ఏండ్ల కుమారుడు తరుణిని పెండ్లాడి సౌఖ్యతత్పరుడైనన్ మురిపముగని తండ్రియు తన సరసంబును మానగలడే సంసారమునన్. 20 ఏండ్ల కుమారుడు తరుణిని పెండ్లాడి సౌఖ్యతత్పరుడైనన్ మురిపముగని తండ్రియు తన సరసంబును మానగలడే సంసారమునన్. కొడుకు పెళ్లి చేసాం, వాడు కాపురం మొదలెట్టాడని మన కాపురం మానేస్తామండి? మన ఎక్స్పీరియన్స్ మందే కదా. మానేమని ఎవరు చెప్పారు? కొడుకు పెళ్ళి అయ్యే టైంకి మనకు 45 ఎంతో ఉంటాయి. మానేమని ఎవరు చెప్పారు? మరి అవధానం మాత్రం ఎందుకు మానేయాలి? అది బాలావధానం, నాది ప్రౌఢావధానం అని చెప్పాను గర్వంగా. ఖచ్చితంగా తేడా ఉంటుంది ఎప్పుడైనా. అయితే ఇటువంటి విమర్శలకు లేకపోతే ఆక్షేపణలకు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంకోటి చెబుతున్నా, ఈ చలోక్తులు ఎలా వస్తాయని కూడా నన్ను చాలామంది అడిగారు. మన ప్రవచనాల్లో కూడా ఉంటాయి కదా సహజంగా. చలోక్తులు ఎప్పుడు అప్పటికప్పుడు రావు. అప్పటికప్పుడు రావాలి అంటే మీరు నిత్య జీవితంలో అభ్యాసం చేయాలి. పద్యం అప్పటికప్పుడు రావాలంటే ఎంత అభ్యాసం చేశారండి? ఎన్ని యాతనలు పడితే ఇక్కడ ఉన్న శతావధానులు శతావధాన స్థాయికి చేరారండి. వారు ఉద్యోగాల కోసం యాతన పడ్డారండి. ఉద్యోగాల్లో జీతాలు పెరక్క ఇప్పటికీ మా మురళి పడుతూనే ఉన్నాడు పాపం, యాతన, నానా యాతనాను. చిన్న చిన్న ఉద్యోగాలండి వారివి. ఎలా చేసుకురాగలుగుతున్నారు? ఎంత శ్రమపడ్డారు? అటువంటిది ఎవడో కుర్రాడు మొదలెట్టగానే నువ్వు బిరుదులు ఇచ్చేస్తే ఇక్కడ జాగ్రత్త. అప్రస్తుత ప్రసంగానికి కూడా సమాధానం చెప్పచ్చు. ఆ చెప్పాలి అంటే జీవితంలోనే చమత్కార స్వభావం ఉండాలి. నేను అవధానాలతో సంబంధం లేకుండా జీవితంలో సరదాగా అప్పుడప్పుడు ఇంట్లో కానీ బయట కానీ యాత్రల్లో కానీ ప్రయాణాల్లో కానీ మా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి పనిచేసే వాళ్ళతో కానీ చెప్పినటువంటి చలోక్తులు నేను ఎప్పటికప్పుడు రాసి పెట్టి పుస్తకం వేస్తే 250 చలోక్తులు అయ్యాయి. 250. ఒక్కటి కూడా అందులో అవధానాంది లేదు. అవధాన అప్రస్తుత ప్రసంగాలు వేరే, అవి కొన్ని 100 వేలు ఉంటాయి. ఎందుకంటే 325 అష్టావధానాలు అయ్యాయి. ప్రతిదానికి కనీసం 2-3 వేసుకున్నా 600-700 అవి అయ్యాయి. సహస్రావధానం ఇవన్నీ అవి అవధానంతో సంబంధం లేకుండా కేవలం మామూలు జీవితంలో. నేను సభకి వెళ్ళాను ఎప్పుడు 2009 ఎప్పుడు, సంవత్సరం వద్దు. ఆ సినిమా రచయిత ఓ పాటలు రాశాడు. ఆ పాటల మీద మాట్లాడడానికి మమ్మల్ని పిలిచాడు. సభలో కూర్చున్నాం. ఎంతమందిని పెట్టాడో తెలుసా? 20 మందిని పెట్టాడు. వీడు ఇల్లు బంగారంగాను. వీడు రాసిన 6 పాటలు. 6 పాటలు పొగడ్డానికి 20 మంది కావాలా? ఇంత డబ్బా అవసరం అవుతుందండి కొంతమందికి, సొంత డబ్బులు తగలేసుకుని.
ఈ పాటల మీద మాట్లాడడానికి గరికపాటి నరసింహారావు గారు ఇంకా పెద్దవాళ్ళని పిలిచాడు. సరే, నాకుండే సాన్నిహిత్యం అవడం నా ఇబ్బందులు లావు నేను వెళ్ళాను. పైగా నన్ను అధ్యక్షుడిని చేశాడు. మాట్లాడడం మొదలుపెట్టాక ముందు నేను మాట్లాడతానండి, మీరు కవి గారు కదండి, మీరు చివరిలో మాట్లాడాలి అన్నాను. మీరు రాసిన ఆయన మీరే మాట్లాడతానండి, ఇంక మేమే మాట్లాడాం అంటే వాళ్ళు అన్నీ చెప్తారో చెప్పరో నేను ముందు చెప్తాను. సరే కానీ అన్న ఏమంటాం ఇక్కడ, ఎందుకంటే ఇంకా ఛార్జీలు ఇవ్వలేదు, పారితోషికం ఇవ్వలేదు, ఏమనకూడదు. అవన్నీ అయిపోయి మనం బస్సు ఎక్కాక ఏదన్నా అనొచ్చు. ముందే అంటే ఇవ్వడం ఎగ్గొట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అవధానం చేసేటప్పుడు కూడా పాపం వేదిక మీద కార్యకర్తలు చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చారు. బాబు ప్రయాస నాది, వ్యయం నీదని చెప్పాలి. ఇక్కడ కష్టపడడంతో పాటు ఖర్చులు కూడా పెట్టుకుని వచ్చి అవధానాలు చేస్తాం. ఇక్కడ అంత దురదేం ఉంది. అందుకని ఈ మాటలు కొంచెం ఇబ్బంది పడతాయండి. అక్కడ మీ శ్రమకి విలువ కట్ల కుదరదు, ఎంతో కొంత కట్టమని చెప్పాలి. విలువ కట్టడం మొత్తం మానేస్తావా? 100 రూపాయలు కట్టేది 20 రూపాయలైనా కట్టు, మొత్తం మానేస్తే ఎలాగా? అందుకే ఇంకా డబ్బులు ఇవ్వలేదు, పారితోషికం సరే సభ అవ్వాలి. రెండోది నేనేదో ఛార్జీలు పెట్టుకుని వచ్చాను, మీరు వచ్చాను చూసుకుంటామన్నాడు, ఇవ్వట్లేదు. సాయంత్రం గౌతమికి మళ్ళీ కాకినాడ వెళ్ళాలి. ఈయన మధ్యాహ్నం 11ంటికి సభ పెట్టాడు. ఎప్పుడు అవుతుందో తెలియదు, భోజనమేనా పెడతాడో పెట్టడో తెలియదు. ఇప్పుడు ఈయన మొదలెట్టాడు ఆయన పాటలు. ఇవి ఆశ్చర్యపోతారండి. ఒక్కొక్కడికి సొంత డబ్బా ఎంత దురద ఉంటుందంటే నిజంగా వాడి పాటల మీద వాడే గంట మాట్లాడాడండి. ఇప్పుడు మేము 20 మంది ఏం చేయాలి? నేను అధ్యక్షుణ్ణి కాబట్టి తొలి పలుకు కింద 2 పద్యాలు నన్ను చెప్పనిచ్చాడు. అది తప్పదు కదా. మళ్ళీ పలుకు ఆయన అందుకున్నాడు. ఇంకా పలుకులేదు, ఇంకా ఉలే. నాకు మంటెత్తిపోయింది నిజంగాను. పైగా ముందు లోపల ఆకలి ఒకటి, ఈ మిగిలిన వాళ్ళు నన్ను గోకుతున్నారు. ఏమండి మరి ఆపవలసింది అధ్యక్షుడే కదా. మీరు ఆపండి. ఏం ఆపుతాం? ఆయన సభ, ఆయన సుత్తేస్తున్నాడు, మనకి ఏం ఇవ్వలేదు ఎవడికే. అందుకని దీనికి చమత్కారం ఒకటే దిక్కురా అని నేను తర్వాత ఆయన మాట్లాడడం ఆపేశాక నన్ను పిలిచి నన్ను పక్కన కూర్చొని అందరినీ తలో నిమిషంలో ముగించమని చెప్పండి. నువ్వు గంట తీసుకుంటావా నీ పాటలకే? వచ్చిన వాళ్ళందరూ 1 నిమిషంలో ముగించాలా? వాళ్ళు లోకుగా ఉన్నారా? నేను అప్పుడు ఆయనకి ఎక్కువ బాధ కలగకుండా ప్రేక్షకులకి ఈ విషయం ఏమిటో అర్థమయ్యేలాగా ఓ చమత్కారం చెప్పి, ఎందుకంటే ఇటువంటి చమత్కారాలు సావకాశంగా ఆలోచించుకోవచ్చు. వీడు సుత్తేస్తుంటే నేను చమత్కారంలో ఉన్నాను, వాడి పాటలన్నీ వింటూ కూర్చోలేదు నేను ఇక్కడ. వీడి మీద ఏం చేసి దెబ్బ కొట్టాలి మొత్తం మీద తెలిసి రావాలి. మన ఇళ్లలో ఒక శుభకార్యం ఉంటుందండి, బిడ్డను తొట్టులో పడుకోబెడతారు 21వ రోజుని, అందరినీ పిలుస్తారు ముత్తైదువుల్ని. కానీ తల్లికి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే బిడ్డను ఎవరిని ముట్టుకోనివ్వదు. ముట్టుకుంటే కందిపోతాడు, ముట్టుకుంటే పసివారిపోతాడు, ముట్టుకుంటే దిష్టి తగులుతుంది అని బిడ్డను ముట్టుకోనివ్వదు. కనీసం ఈ ముత్తైదువుల దగ్గరికి కూడా రానివ్వదు. ఎక్కువ నిన్ననే కొంచెం రొంప చేసింది, దగ్గు చేసింది అంటూ ఉంటుంది. కానీ అందరినీ పిలుస్తుంది గొప్ప కోసం. తనకి బిడ్డ పుట్టాడు 21వ రోజు అని చెప్పడం కోసం అందరినీ పిలుస్తుంది. కానీ ఎవరిని ముట్టుకోనివ్వదు. మొత్తం ఆవిడే ముద్దెట్టుకుని నలిపేస్తుంది. ఇప్పుడు ఈ కవిగారు సొంత బిడ్డ కదా, ఆయన నలిపేశాడు. ఇంకా మనం నలపడానికి ఏం లేదు ఇక్కడ. ఎలాగో ముత్తైదువులమే కదా, వాయినాలు తీసుకుని వెళ్ళిపోదామని చెప్పాను. ఇది అవధానం కాదు, నిజ జీవితం కూడా అంతే. మందపల్లి వెళ్ళాం, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి, కొత్తపేట దగ్గర. శనీశ్వరుడు అభిషేకం ప్రసిద్ధి. అక్కడ ఏదో కార్యక్రమం అయింది. అసలు వెళ్ళాం కదా అని దైవ దర్శనానికి వెళ్ళాం. వెళుతుంటే మా ఆవిడ పక్క నుండి అందరికీ ఏదో అభిషేకాలు చేస్తారు, ఈ శనీశ్వరుడికి నూనెతో ఎందుకంటే అభిషేకం అని ఆవిడ అడిగింది. ఆవిడ అడిగితే మాత్రం చెప్పొద్దా? అది పెద్ద ప్రస్తుతం. అవధానం కాదు కదా, అవధానంలో చెబుతా ఈ యథోజోకులు దాచుకోవలసిన పని లేదు, వాళ్ళు ఆనందిస్తారు కదా. అందరికీ నీళ్లతో అభిషేకం చేస్తారు, శనీశ్వరుడికి నూనెతో ఎందుకంటే శని కదా, పట్టుకుంటే జారిపోవడానికి ఏం చెప్పాను. నీళ్ళైతే జారిపోమని నూనె అయితే జారిపోతుంది. అయ్య బాబాయ్, అందుకే మీరు గొప్ప అవధానం అయ్యారని. అసలు మొత్తం ప్రపంచమంతా ఇచ్చిన సర్టిఫికెట్ కంటే భార్య ఇచ్చిన సర్టిఫికెట్ చాలా గొప్పది. అందుకే జనం చప్పట్లు కొడుతున్నారు. అలాగే ఎంత గొప్పగా చెప్పేశారో అప్పుడే. ఇది నిత్య జీవితంలో ఉండాలండి ఖచ్చితంగా. లేకపోతే మనకు అది అవధానం. సాగరఘోష కావ్యం మీద మాట్లాడుతుంటే కన్యాదానం పద్యం ఉంది కదా. కన్యాదానము చేసడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవిత కన్యాదానము చేసేద, సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే. అక్కడ ఒక చిన్న పొరపాటు దోషం ఏమిటి అంటే తప్పదు, అది ఇంక తప్పైనా తప్పదు. అది సన్యాసి అంటే నా కింద నా ఒత్తు, దాని కింద యావత్తు ఉంటుంది. కన్యాదానంలో నా ఒత్తు ఉండదు, ధన్యతలో ఉండదు. నేనేం చేయను మరి? ఆ పదాలన్నీ పట్టుకొచ్చి పెడితే పద్యం పాడైపోతుంది.
నా వత్తున్న పద్యాలు పెట్టాలంటే పద్యం పాడైపోతుంది. అందులో ఉండే మధుర భావన ఏమిటి? స్వామి నాకు ఇద్దరు కుమారులే, కన్యలు లేరు, నేను కన్యాదానం చేయలేను, కావ్యం కన్యాదానమే, అందుకని నీకు శంకరాచార్య స్వామికి అంకితం ఇస్తున్నా. ఇందులో చమత్కారం ఏమిటంటే ఎవడైనా ఇద్దరు భార్యలు ఉన్నవాడికి కన్యాదానం చేసినా పర్వాలేదు, పోషించే ఓపుకుంటే సన్యాసికి కన్యాదానం చేస్తున్నానయ్యా, నా సాహసం ఇది అన్నాను నేను. ఆయన సన్యాసి కదా. ఇందులో ఈ పుస్తకం మీద నేనే ఎవరు మాట్లాడుతుంటే చివరిగా నేను మాట్లాడుతుంటే ఒక ఆయన ఈ పద్యం చదివినప్పుడు, సన్యాసి అంటే నా కింద నా వత్తు ఉంటుంది కదండి, కన్యాదానంలోనూ ధన్యతలోనూ లేదు కదండి, ప్రాసదోషం కాదా అన్నాడు. పండితుడు అడిగాడండి, మనం చెప్పాలి. అందుకని నేను అన్నాను, అయ్యా పుత్రుడు లాంటి శబ్దాలు కూడా మీరు చూసుకోండి, పుత్రుల్లో కింద తావత్తు ఉండాలి. కానీ చాలా చోట్ల పద్యాలు చెప్పినప్పుడు తిరుపతి వెంకట కవులు సహా తావత్తు లేకుండా మామూలు రావత్తుతోనే చెప్పారండి. పౌత్ర శబ్దం కూడా మరి దాని నుంచి వచ్చిందే కదా, అన్నిటికీ అన్ని ఒత్తులు పెట్టాలంటే పద్యాలు బాగుండవండి అని చెబుతుంటే ఆయన ఒక్కో పండితుడు ముషినికాయ పండితుడు ఉంటాడండి, ఆయన బాగుపడ్డం మన బాగుపడినవాడు. వీళ్ళని ముషినికాయ పండితులు అంటారు. ముషినికాయలన్నీ కొన్ని కాయలు ఉంటాయట, మాకు రామబ్రహ్మం గారు చెప్పేవాడు. అది ఎదగదు, ఇంకోటి ఎదగనివ్వదు. అది అలాగ ఉండి ఏదో రకంగా అనాలని, అలా అంటే మీరు సహస్రావధానం మీరే అలా చేస్తే ఎలాగని పావు గంట అయింది వదలడో. చివరికి ఒళ్ళు మండి నేను చమత్కారం ఉపయోగించి, ఇంతకీ పెట్టింది ఏం ఒత్తు అండి అన్న. నా ఒత్తు నేను ఎట్టుకుంటే మీకేమని చెప్పాను. నా ఒత్తు నేను పెట్టుకుంటే మీ ఒత్తు పెట్టలేదు కదా నేను. ఆయన కూడా భలే చెప్పారండి అన్నాడు. కూర్చో. అప్పుడు ఇంకా గంభీరంగా చెప్పారు, అది సన్యాసి అయ్యా, సన్యాసికి నేను నాది అనేది ఉండకూడదు, అందుకే నా ఒత్తు తీసేశాను. ఓ పక్క చమత్కారం ఉండాలి, ఓ పక్క పాండిత్యం ఉండాలి. దీనికి నిత్యం అభ్యాసం చెయ్యాలి. ఆర్టీసీ బస్సు ఆలస్యం అవుతుంటే మా అబ్బాయి అడిగాడు ఒకసారి, ఏమిటి నాన్నగారు ఆర్టీసీ అన్నాడు. ఆర్టీసీ అంటే అదేరా, ఆర్ అంటే రాలేదు, టీ అంటే తెలియదు, సి అంటే చెప్పలేము అన్నాను నేను. రాజమండ్రి బస్సు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వస్తుంది? తెలియదు. అసలు వస్తుందా రాదా చెప్పలేం. వెంటనే వాడు తక్కువవాడా, ఏపీఎస్ఆర్టీసీ కదండి అన్నాడు. ఏపీ అంటే ఆగితే పోదు, ఎస్ఆర్ అంటే సమయానికి రాదు, టీసీ అంటే తిరిగితే చెడిపోతుంది అంతే. ఇది బస్ స్టాండ్లో పుట్టిన జోకు. ఈ జోక్కి సావకాశంగా ఆలోచించుకునే అవకాశం ఉంది. ఇలా సావకాశంగా ఉన్నప్పుడు మీరు చలోక్తులు పండిస్తే అవసరమైనప్పుడు అవే వస్తాయి ఖచ్చితంగా. దానికి గంభీరమైన ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. భారత యుద్ధం, రామాయణ యుద్ధం లాంటివి వర్ణించినప్పుడు సందర్భాలు చూడండి. కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేశాడు, వాయవ్యాస్త్రం వేశాడు అంటాడు. ఎలా వేస్తారు? అస్త్రం అంటే మంత్రశక్తి ఉన్న అస్త్రం, మంత్రం ఉన్నదాన్ని అస్త్రం అంటారు, మంత్రం లేనిదాన్ని బాణం అంటారు. వాయవ్యాస్త్రం, గారుడాస్త్రం, వారుణాస్త్రం ఇవన్నీ అస్త్రాలు. వాటికి మంత్రం ఉంటుంది వెనకాల, పనిచేసేది మంత్రం. బాణం పెద్ద సమస్య కాదు, బాణం కూడా మళ్ళీ పుడక పెడితే కుదరదు అక్కడ. ఆ మంత్రశక్తిని తట్టుకునేంత లోహం ఉండాలి అక్కడ. అటువంటి లోహం పెడతారు, కానీ ఆ లోహంలో ఏం లేదు, మంత్రంలో ఉందంతా. ఇది కర్ణుడు కానీ అర్జునుడు కానీ ఈ మంత్రపూర్వకమైన అస్త్రాలు వేసేటప్పుడు యుద్ధరంగంలో ఆ మంత్రాన్ని ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేస్తే వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అని ఒక్కసారి, ఇది మంత్రం కాదు చదివేకండి, ఊరికే చెప్పాను నేను. దాని మంత్రం దానికి ఉంటుంది. అది ఒక్కసారే చదువుతాడు, అది పనిచేస్తుంది. మరి ఒక్కసారి చదివితే ఎలా పనిచేసిందండి? ఇంటి దగ్గర కర్ణుడు కానీ అర్జునుడు కానీ ఈ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని రోజు కొన్ని లక్షల సార్లు జపం చేశారు. ఆ శక్తి వాళ్ళలో నిండి వాళ్ళు ఒక్కసారి అనగానే పనిచేసింది. మంత్రశక్తి ఒక్కసారికే పనిచేసింది. అలాగా మనం కూడా నిషిద్ధాక్షరికి కానీ ఈ అప్రస్తుతానికి కానీ ఆశువుగా పద్యాలు చెప్పడం కానీ నిత్యము ఎవరో అడిగారు అడగలేదనే దాంతో సంబంధం లేకుండా నిత్యము అభ్యాసం చేస్తే ఈ బుర్ర, ఈ మేధాశక్తి చలోక్తులు పుట్టించడానికి అలవాటు పడింది కాబట్టి అవసరమైనప్పుడు తప్పనిసరిగా వెంటనే వస్తుందండి. ఎవరు ఏమి స్ఫురింపజేయగల. ఈ అభ్యాసం ఖచ్చితంగా చేయాలి. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ధారణకి ఇప్పుడు తయారవుతున్న అవధానులు పద్యాలు కంఠస్థం చేయడం, ఒకటి 1000 పద్యాలు మీ నోటికి రాకుండా మీరు అవధాన రంగంలోకి దిగితే దెబ్బతినడం ఖాయం. అనుమానం ఏం లేదు, ఎక్కడ అనుమానం ఏం లేదు. నేను ఎక్కడో మన మేడసాని మోహన్ గారిని ఓసారి ఎక్కడో, ఆయన పద్యాలు బాగా విపరీతమైన ధారణ, కొన్ని వందలు చెప్పేస్తాడు ఆయన. అలా కూర్చుని ఆయనకి ఎన్ని పద్యాలు వచ్చని అడిగారట. 50,000 వచ్చు అన్నట్టు ఆయన. అది అతిశయోక్తిగా చెప్పాడని అనిపించింది. సరే, కొంతమందికి దురద కదా, ఆయనకి నాకు ఏదో పెట్టాలని ఈ పొల్లెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని ఒకడొకడో వచ్చి నా దగ్గర
ఆయన మేడసాని మోహన్ గారు 50,000 వచ్చునని చెప్పారండి, మీరు అంగీకరిస్తే. ఇప్పుడు ఆయనకి రావడానికి నేను అంగీకరించడం ఏమిటి? ఇదే పొల్లెట్టడం అంటే. ఇది ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. నేనన్న 50,000 వచ్చునని చెప్పారండి, మీరు అంగీకరిస్తారంటే ఆయన తప్పు చెప్పారయ్యా, ఆయనకి 1,00,000 పద్యాలు వచ్చునని చెప్పాను నేను. అంతగా ఒకవేళ సభ పెడితే 1,00,000 ఆయన చెప్పుకుంటాడు, నా సొమ్మేం పోయింది? అయిపోయింది, మనం చెప్పేశాం కదా. కానీ నిజంగానే వచ్చునండి ఆయనకి, నిజంగా చాలా పద్యాలు, కొన్ని వేలు లక్షలు వచ్చునండి, అనుమానం ఏం లేదు. ఎక్కడ యతి ప్రాస ఏదైనా తేడా వస్తే అవధాన సభలో మోహన్ ఉన్న చోట నేను చూశాను, వెంటనే ప్రయోగం చూపిస్తాడు ఆయన, కావ్యాల్లోంచి ప్రయోగం చూపిస్తాడు. 10 ఏళ్ల వయస్సు నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టి 10 ఏళ్ల వయస్సు నుంచి అనేక కావ్యాలు చదివినటువంటి మహత్తరమైన అవధానం మేడసాని మోహన్ అంటే సామాన్యుడు కాదండి. పైగా ఆ ధారణ విపరీతం. అది ఎలా గుర్తుండదు, ఎక్కడ కాగితం ఉండదు, పుస్తకం ఉండదు, చెప్పేస్తాడు వెంటనే. ఈ ప్రయోగం ఉంది కదా, దాధా ప్రాసవేస్తే కథన గిట్టిపోటి అపకారము యక విప్ర సంబోధన చేసి అని నన్నయ్య పద్యం చెప్పేస్తాడు ఆయన. అది ధారణ లేకుండా ఎలా వచ్చింది అది? అంచేత 1000 పద్యాలు రాకుండా ప్రసిద్ధులైన అవధానులు ఈవేళ ఉన్నవాళ్ళు ఎవరూ అవధాన రంగ ప్రవేశం చేయలేదు. మీరు ప్రాక్టీస్ కోసం అవధానాలు చేయండి, తప్పు లేదు. కానీ 1000 పద్యాలు అంటే శ్లోకాలు పద్యాలు కలిపి మొత్తం మీద ప్రాచీన కావ్యాలు మీ సొంతం కాదు, అటువంటి 1000 పద్యాలు రాకుండా మీరు అవధాన రంగంలోకి దిగకూడదు. అది ఉంటే మూలధనం మన దగ్గరుంది. జుట్టు బాగా ఉన్నావిడ జడ వేస్తుంది, ముడి వేస్తుంది, క్రాఫ్ కొప్పు పెడుతుంది, ఏమైనా పెడుతుంది. లేనావిడ ఏం చేస్తుంది? ఇక్కడ 1000 పద్యాలు మన చేతుల్లో ఉంటే ప్రాచీన భారతీయ సాహిత్యంలోవి వాటిని ఏ రకంగానైనా ఉపయోగించవచ్చు, ఎక్కడైనా ఉపయోగించవచ్చు. అసలు సరుకు లేకపోతే ఏం చేస్తాం ఇక్కడ? అందుకని పెర్ఫార్మెన్స్ ప్రదర్శన అనేది ప్రధానమైన, ఇది సంస్థ నడుపుతున్నది దర్శనం ప్రధానం. అది గమనించండి మీరు, ప్రదర్శనం కాదు. దర్శనానికి ముందు మీరు చేర్చండి ప్రదర్శనం, చేర్చండి సందర్శనం, చేర్చండి నిదర్శనం. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఏమీ చేర్చకండి, దర్శనం ఒక్కటే అంతే. దర్శనమే ముఖ్యం. భగవంతుడు అంటే దర్శనం, ప్రదర్శనం, నిదర్శనం, సందర్శనం కాదు. ఉపసర్గ చేర్చాము అంటే అర్థం మారిపోవడం కాదు, గాంభీర్యం కూడా దెబ్బతినిపోతుంది. ప్రీపొజిషన్ ఈజ్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ పొజిషన్ ముఖ్యం, ప్రిపోజిషన్ మనకు ముఖ్యం కాదు ఇక్కడ. అందుకని దర్శనం ఇది దర్శనం వారి సభ. అందుకని అవధానులందరూ ఆ దర్శనం, అంతిమంగా సరస్వతి దర్శనమే అవధానానికి లక్ష్యం. ఈ పద్యాలకి మెచ్చుకుని సరస్వతీదేవి దర్శనం, ఒరే నాకు నచ్చిందిరా అనాలి. నేను ఎక్కడో సభలో మాట్లాడుతుంటే చాలామంది పండితులు కొంతమంది వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడారంటే, నాకు తృప్తి లేదు నలువ చెలియవచ్చి నాకు నచ్చినదని వాకొనవలే అని చెప్పాను నేను. మీరు ఎంతమంది కీర్తించినా నాకు సంతృప్తి లేదండి. ఆ చిత్రపటంలోంచి అమ్మవారు వచ్చి ఒరే బాగా చెప్పావురా అని ఒక్క మాట అంటే ఆ క్షణం ఈ శరీరం వెళ్ళిపోయినా పర్వాలేదండి అన్నాను. ఆ తృప్తి కావాలి. నాకు తృప్తి లేదు నలువ చెలియవచ్చి నాకు నచ్చినదని వాకొనవలే, అట్టి మాట ఒకటి ఆలింపకున్న ఈ వాగుటేలా బ్రతుకు సాగుటేలా. ఇది ఆశువుగా వచ్చిన పద్యమే, ఇందులో చమత్కారం కాదు, ఒక ఆవేదన. ఇన్ని చెబుతున్నావు, అమ్మవారు కనపడదు ఏమిటండి? ఈ క్షణానికి మీతో మాట్లాడే సమయానికి నేను 11,229 పద్యాలు అల్లాను. 11,229 ప్రతిదీ రికార్డెడ్, డేట్లు వేసి ఉన్నాయి. అందులో 6-7 వేలు ఇప్పటికే ముద్రణఅయినాయి రకరకాల గ్రంథాల్లో, ఇంకా 3-4 వేలు ఉన్నాయి. కానీ నాకు ఒక్కసారి బాధ ఏమిటంటే ఇన్ని పద్యాలు సరిపోవా దేవుడు కనపడడానికి? ఇంకేం చేయాలి? అన్నమాచార్య కీర్తనలు నేను అలలేను, త్యాగరాజ కీర్తనలు నేను అలనే, మా పద్యాల కీర్తనలు కావా? అమ్మా ఇన్ని చెబుతున్నాం, ఒక్కసారి మాకు ఒరే నేను రా సరస్వతీదేవిని రా అని రావచ్చు, కనపడచ్చు కదా. పోనీ నేను ఎవరికి చెప్పను, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతా. ఆ దర్శనం కోసం మనం అవధానం చేస్తున్నాం. అవధాని అయినా కవి అయినా ఒకటి దృష్టి పెట్టుకోండి, 50 ఏళ్ళు దాటాక అవధాని అయినా కవి అయినా యోగి కావాలి. యోగి కానివాడు మనిషి కాదు, యోగి అయి తీరాలి ఖచ్చితంగా. ఎంత కవి అయినా ఎంత అవధానమైనా జీవితాన్ని కవిత్వంతోనూ అవధానంతోనూ ముగించకూడదు, యోగప్రాయమైన జీవితంతో ముగించాలి ఖచ్చితంగా. 50 ఏళ్ళు దాటాక కూడా నువ్వు యోగి కాలేదు అంటే అవధాని కూడా కాదు, కవి కూడా కాదు, ఏదో ప్రదర్శన చేసావంతే లెక్క. నీ అవధానం నీకు వంటబడితే, నీ కవిత్వం నీకు వంటబడితే ఖచ్చితంగా యోగి కావాల్సిందే. లేకపోతే విశ్వనాథ్ వారు చెప్పినట్టుగా భ్రష్టయోగి మళ్ళీ జన్మెత్తుతాడు, అదో కర్మ ఇది.
ఆ యోగం పట్టాలి, అమ్మవారి దర్శనం కావాలి. ఆ దర్శనం కోసమే దర్శనం వారు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరాన్ని మీరు ఉపయోగించుకోండి. దీనివల్ల అవధాన సాధన విషయంలో ఇక్కడ బాల అవధానులు, యువ అవధానులు 2 అడుగులు ముందుకు వేయగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.